శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావిపసంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వరదయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాత్యాయని వైభవం గురించి మాట్లాడడం కోసం రావడం జరిగింది. భగవతి అనేకమైనటువంటి అవతారములను స్వీకరిస్తూ ఉంటుంది. నేను భగవతి అన్నప్పుడు తత్వత ఒక విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది. పరబ్రహ్మము నిజమునకు స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. ఆయన ఏదో ఒక విధమైనటువంటి రూపానికి చెందినవాడు కాడు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్యక్ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతులంతు అంటారు పోతన గారు. అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపం యథార్థానికి స్త్రీ కాదు, లేదా పురుషుడు కాదు, లేదా నపుంసకుడు కాదు. ఆయన ఒక కర్మకో ఒక గుణమునకో లొంగి ఉండేటటువంటి వాడు కాడు. కానీ అటువంటి పరబ్రహ్మాన్ని మనం సనాతన ధర్మంలో ఒక్కొక్కసారి స్త్రీ రూపంగా ఆరాధన చేస్తాం, ఒక్కొక్కసారి పురుష రూపంగా ఆరాధన చేస్తాం. స్త్రీ రూపంగా ఆరాధన చేసినప్పుడు ఆ పరబ్రహ్మాన్నే భగవతి, అమ్మవారు, జగన్మాత అనేటటువంటి పేరుతో ఆరాధన చేస్తాం. మీరు బాగా గమనించవలసినటువంటి విషయం, కారుణ్యము దయ రాశీభూతమై నిలబడితే అదే అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి పరమదయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఉపాసన చెయ్యకుండా ఉండడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఏదో శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు కర్మానుష్ఠానాన్ని ఒక పద్ధతిలో చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు సంధ్యావందనము అన్న పేరుతో గాయత్రి రూపంగా ఆవిడ్ని ఆరాధన చేస్తారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా అలా శాస్త్రీయంగా ఆరాధన చెయ్యకపోయినప్పటికీ, అంత పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, కనీసం గ్రామదేవత అన్న పేరుతోనైనా అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అమ్మవారి ఆరాధన లేకుండా అసలు ఎక్కడ ఉండదు. ఆ తల్లి ఎందరికో కుమార్తెగా వచ్చింది. ఇక్కడ గమనించవలసిన విషయం, ఆవిడ ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు యథార్థంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్ల ఉన్నా ఆ ఆడపిల్ల పరదేవత యొక్క స్వరూపమే. ఎంతమందికైనా కుమార్తెగా వచ్చేటటువంటి కారుణ్యము కలిగినటువంటి తల్లి భర్త మాత్రం సర్వకాలముల యందు సర్వేశ్వరుడు. ఆవిడ మహాపతివ్రత. ఎందుచేత అంటే ఈ దేశంలో స్త్రీ ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం పాతివ్రత్యం. ఆ పాతివ్రత్యాన్ని తల్లి నిరూపించి సమస్త కాలముల యందు చూపిస్తూ ఉంటుంది. అందుకే
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. ఆమె ఈ లోకానికంతటికీ కూడా నడవడిని నిరూపణం చేస్తూ ఉంటుంది. అందుకే ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ భర్త మాత్రం పరమేశ్వరుడే. అది ఆమె యొక్క సౌశీల్యం, ఆమె యొక్క పాతివ్రత్యం. అటువంటి తల్లి ఒకానొకప్పుడు భృగు మహర్షి కోరుకున్నాడు అని భార్గవి అన్న పేరుతో వచ్చింది. అందుకే అమరకోశం లక్ష్మీదేవి యొక్క నామాలు చెప్తున్నప్పుడు అమ్మవారికి భార్గవి అంటూ ఆమె క్షీర సముద్రము యొక్క కుమార్తె, లోకజనని ఈ పేర్లు చెప్తుంది. భృగు మహర్షి ఆమెని కుమార్తెగా పొందాలి అని కోరుకుని తపస్సు చేశాడు కాబట్టి భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది కాబట్టి భార్గవి. అలాగే ఒకప్పుడు హిమవంతుడు అమ్మవారిని కుమార్తెగా పొందాలని కోరుకున్నాడు. హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది హైమవతి. పర్వతరాజపుత్రిగా వచ్చింది కాబట్టి పార్వతి. అదే తల్లి ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది దాక్షాయిణి. అదే తల్లి ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది పద్మావతి. అదే తల్లి ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది జానకి. అదే తల్లి వేరొక సందర్భంలో కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా వచ్చింది. అప్పుడు ఆమె పేరు కాత్యాయని. కత్యయన మహర్షి అని ఒక మహర్షి, ఆయన యొక్క గోత్రంలో ఆవిర్భవించినటువంటి తల్లి కనుక ఆమెకు కాత్యాయని అని పేరు వచ్చింది. కత్యయన మహర్షి ఒక ప్రత్యేకమైనటువంటి విధానము కలిగినటువంటి వారు. అసలు విడుదల పొందడానికి అంటే మోక్షాన్ని పొందడానికి ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అని నిరంతరము ఆలోచన చేస్తూ ఉండేవాడు ఆయన. అలా ఆలోచన చేసేటటువంటి స్వభావము కలిగినటువంటి కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు ఆవిర్భవించినటువంటి తల్లి కనుక ఆమెకు కాత్యాయని అని పేరు. కాత్యాయన మహర్షి కోరుకున్నాడు కాబట్టి ఆయనకి కుమార్తె వచ్చింది. ఇప్పటికీ మనం ఎక్కడైనా అమ్మవారి ఆరాధన చేస్తే దుర్గాదేవిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అపేక్షించినప్పుడు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని పిలుస్తాం. అమ్మవారి మీద గాయత్రి చెప్పినప్పుడు ఈ కాత్యాయన స్వరూపంగానే చెప్తాం. కాత్యాయని అన్న పేరుతో పిలిచి అమ్మా మా బుద్ధులను ప్రచోదనము చేయుదువుగాక అంటే మా బుద్ధులను ప్రకాశింపచేసి వాటికి మంచి ఆలంబనమునిచ్చి మంచి విషయముల యందు అవి ప్రచోదనం పొందేటట్టుగా అనుగ్రహించమని అడుగుతూ ఉంటాం. అటువంటి తల్లి కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా వచ్చింది. ఈ కాత్యాయని మహర్షిగా వచ్చినటువంటి తల్లి కాత్యాయనియే కామాక్షి పరదేవతా స్వరూపాన్ని పొందింది. ఒకప్పుడు ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలలో కాత్యాయని మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆయన యొక్క కోరికని తెలుసుకుని అనుగ్రహించినటువంటి తల్లి ఒక బాలికా స్వరూపంతో ఆయన కుమార్తెగా ఆయన పక్కన నడయాడుతుండేది. నా కుమార్తె అన్న భావనతో పరమ సంతోషంతో పెంచి పెద్ద చేశాడు. అలా లోకాలకందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి, లోకాలన్నింటి చేత అమ్మా అని పిలిపించుకుంటున్నటువంటి తల్లి కొంతమంది కోరిక తీర్చడానికి కొంతమందికి బిడ్డగా వచ్చి అమ్మాయి అని పిలిపించుకుంటుంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి లక్షణం ఉన్న తల్లి ఇదిగో ఈ అమ్మ నాకు అన్నం పెట్టింది, ఈ నాన్నగారు అన్నం పెట్టారు అనేటటువంటి కోరికే వాళ్ళకి తీర్చడం కోసం వస్తూ ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. కరాగ్రేణ స్పృష్టం దుహినగిరినా వత్సలతయా అన్నారు. హిమవంతుడు పొందినటువంటి అదృష్టం ఏమిటి అన్నదాన్ని ప్రస్తావన చేస్తూ లోకమంతా ఆ అమ్మవారి వంక తిరిగి అమ్మ మాకు అన్నం పెట్టమ్మా అని అడుగుతుంది. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు అన్నం పెట్టమని నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి అని అన్నం పెట్టమ్మా అని అడుగుతారు. అన్నం పెట్టమ్మా అని ఏ తల్లిని లోకాలన్నీ ఆశ్రయిస్తాయో ఆ తల్లి యొక్క గడ్డం పట్టుకుని ఆ హిమవంతుడు నువ్వు అన్నం తినమ్మా అని బతిమాలాడు.
అంటే అందరూ అన్నం పెట్టమని ఏ తల్లిని అడుగుతారో ఆ తల్లి గడ్డం పట్టుకుని తన కూతురు అన్న భావనతో, అమ్మా కొంచెం అన్నం తినవు, మరి బొజ్జ నిండా అన్నం తినద్దు, తినకపోతే ఎలా ఆడుకుంటావు, బలం ఎక్కడి నుంచి వస్తుంది, అన్నం తిను అని బతిమాలాడు. అమ్మవారి గడ్డం పట్టుకుని అన్నం పెట్టే తల్లిని అన్నం తినమ్మా అని పితృభావనతో పిలవాలి అంటే ఆయన ఎంత భక్తిని ప్రకటనం చేసి ఉంటే అమ్మవారు అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి ఉంటుంది. అందుకే అమ్మవారి గడ్డాన్ని అడ్డుపెట్టి హిమవంతులు పొందినటువంటి అదృష్టాన్ని శంకర భగవత్పాదులు కీర్తిస్తారు సౌందర్యలహరిలో. అందుకే కళాగ్రేణ స్పృష్టం దుహినగిరినా వత్సలతయా అంటారు. ఆ తల్లి, నేను మీతో మనవి చేసి ఉన్నాను, ఆమె పరబ్రహ్మస్వరూపిణి, ఆమెయే సృష్టి శక్తి, ఆమెయే స్థితి శక్తి, ఆమెయే లయశక్తి. 3 రూపాలు ఆమెయే. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూపాతిరోధానకరీశ్వరి అని కదూ లలితా సహస్రనామ స్తోత్రం. 3 మూర్తుల యొక్క శక్తి స్వరూపమైనటువంటి ఆ తల్లి సృష్టి శక్తి, ఆమెయే స్థితి శక్తి, ఆమెయే లయకారిణి. అటువంటి తల్లి ఒకరికి కుమార్తెగా బాలరూపంలో వస్తూ ఉంటుంది. అందుకే అలా వచ్చినప్పుడు వాళ్ళు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం. ఎవరి ఊహలకి కూడా అందనటువంటి తల్లి, ఎవరి మనసుకి వశపడనటువంటి తల్లి, వాక్కుల చేత ప్రస్తుతించడానికి సాధ్యం కానటువంటి వైభవం కలిగినటువంటి తల్లి, మాతృకావర్ణములన్నీ కలిసి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ అంటారు శంకర భగవత్పాదులు. అకారము నుండి క్షకారము వరకు కలిగినటువంటి వర్ణములు తన యొక్క శరీరంగా కలిగినటువంటి తల్లి, ఆమెయే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపమైనటువంటి సరస్వతీదేవి, స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అయి, ఆమెయే లయకారకుడైనటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి రుద్రాణీ స్వరూపిణి అయి, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలముటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనంబున గుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లంటారు పోతన గారు. అలా ముగురమ్మల కన్నా మూలపుటమ్మయ్యి ప్రకాశించేటటువంటి అమ్మవారు ఎవరుందో ఆ తల్లి ఏమీ ఎరగనటువంటి ఒక బాలాస్వరూపంతో ఈ లోకంలోకి వస్తూ ఉంటుంది. అందుకే అలా వచ్చినప్పుడు హిమవంతుడంతటి వాడు పరవశించిపోయాడు. పరవశించిపోయి ఆ మేనకాదేవి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే. ఈ తల్లి సామాన్యమైంది కాదు. కమనీయ మోహనాకార భారతి వచ్చే ఈమె సరస్వతీ స్వరూపం. ఈ తల్లియే అందరికీ కూడా విద్యలను ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి ఇవాళ నా కుమార్తెగా వచ్చింది. కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నీయ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, భూరి లోకైక విభూతి దారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే అనుచు గౌరవించుచు దిగిచెను మెనకపుడు అంటారు. ఆ తల్లిని చూసి మురిసిపోయింది మేనకాదేవి, మురిసిపోయాడు హిమవంతుడు. ఈమెయే లక్ష్మి, ఈమెయే సరస్వతి, ఈమెయే రుద్రాణి. అటువంటి తల్లి, ఇంతమందిని కన్న తల్లి, ఆ బ్రహ్మకీట జనని, సమస్త బ్రహ్మాండములను కన్నటువంటి తల్లి, ఈ తల్లి నా చేత కుమార్తె అని పిలిపింపబడాలని, నాకు తండ్రితనాన్ని ఇచ్చి నన్ను గౌరవించాలని ఆమె పూర్వజ. ఈ సృష్టి అంతా ఎప్పుడుందో అంతకన్నా ముందే ఉంది. అటువంటి తల్లి ఇవాళ నాకు కుమార్తెగా వచ్చింది. నేను నిన్ను కుమార్తెగా పొందానా, నువ్వు నాకు కుమార్తెగా వచ్చి నేను నీకు తండ్రినయ్యాననేటటువంటి గౌరవాన్ని నాకు కట్టబెట్టి సంతోషింపజేశావా అంటే, నేను నిన్ను కుమార్తెగా పొందలేదు, నీవు నాకు కుమార్తెగా వచ్చి నీకు నేను తండ్రిని అన్న గౌరవాన్ని కట్టబెట్టావు. అందుకే హిమవంతుడు అంటాడు, గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయ చేసి విట్లు జలజనయన,
నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. అమ్మా నేనెవరు? ఎన్నో పర్వతాలు ఉన్నాయి, అందులో ఒక పర్వతాన్ని హిమవంతుడిని. కానీ ఇన్ని పర్వతాలలో ఒక పర్వతమైనటువంటి నా పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయేటట్టుగా నీకు తండ్రినైతి నాకింత చాలదే, నన్ను నీకు తండ్రిని చేసుకుని హిమవంతుని యొక్క కుమార్తెగా వచ్చాను కాబట్టి నా పేరు హైమవతి అని, పర్వతరాజపుత్రిగా వచ్చాను కాబట్టి నా పేరు పార్వతీ అని పెట్టుకుని నన్ను తరింపచేశావమ్మా అంటాడు. నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. నేను అందుకే ప్రారంభంలో మీతో ఒక మాట అన్నాను, రాశీభూతమైనటువంటి కారుణ్యమే భగవతి యొక్క స్వరూపం. అటువంటి తల్లి ఒకప్పుడు కాత్యాయన మహర్షి దగ్గర హిమాలయ పర్వతాలలో ఆడుకుంటూ ఆయన కుమార్తెగా దినదిన ప్రవర్ధమానమైంది. ఆమెకి వివాహం చేయవలసినటువంటి వయసు వచ్చింది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఆమె భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడే అని నేను మనవి చేసి ఉన్నాను. ప్రకృతి పురుషుల్ని వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదు, అసలు ఆ ఊహే దోషభూయిష్టం. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంటుంది సీతమ్మ సుందరకాండలో. సూర్యుడి నుంచి సూర్యకాంతిని, అలాగే ఒక చోట ఉండేటటువంటి పువ్వులో ఉండేటటువంటి పువ్వు యొక్క సౌరభాన్ని, పాలని పాల యొక్క తెల్లతనాన్ని ఎలా వేరు చేయడం సాధ్యం కాదో, అలాగే అమ్మవారిని అయ్యవారిని ప్రకృతిని పురుషుణ్ణి వేరు చెయ్యడం ఎవ్వరికీ ఎప్పటికీ సంభవమయ్యేటటువంటి విషయం కాదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు. కాబట్టి అటువంటి తల్లికి ఇప్పుడు వివాహం చెయ్యాలి అంటే పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి. పరమేశ్వరుడిని నేనెక్కడ తెస్తాను? అమ్మా, ఏ అవతారంలోనైనా నీ భర్తని చేరుకోవడం నీ యొక్క లక్షణం కాబట్టి అమ్మా నువ్వు నీ భర్తని నువ్వే పొందు. కానీ నువ్వు నీ భర్తని పొందడానికి ఎక్కడ తప్పించాలో ఆ ప్రదేశాన్ని చేరుకున్నావు అని నువ్వు గుర్తుపట్టడానికి, నీకు తండ్రినే నేను ఇందులో కన్యాదానానికి సహకరించాను అనేటటువంటి ఖ్యాతి పొందడానికి నేను నీకు ఒక సావకాశాన్ని కల్పిస్తాను. నీకు కొన్ని వస్తువులు ఇస్తాను. ఆ వస్తువులు ఎక్కడ మార్పు చెందుతాయో అటువంటి ప్రదేశం పరమేశ్వరుడి గురించి నువ్వు తప్పించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము అని నువ్వు గుర్తుపట్టవచ్చు అన్నాడు శంకరుడు, అన్నాడు కాత్యాయన మహర్షి. అని ఆయన కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు. అందులో ఒకటి రుద్రాక్షమాల, ఆ తల్లి మెడలో వేసుకుని బయలుదేరి. రెండవది యోగదండం, అంటే చేతి కింద ఉంచుకుని తపస్సు చేస్తారటువంటి యోగదండం. ఒక దివ్యమైనటువంటి ఛత్రం, కొన్ని పవిత్ర గ్రంథాలు, కొన్ని శనగలు, ఇటువంటివి పట్టుకుని బయలుదేరింది. ఆ శనగలు ఇతపూర్వమే అగ్ని చేత తప్తమైనటువంటి శనగలు. ఇవి పట్టుకుని బయలుదేరింది. ఇవి ఎక్కడ రూపాంతరం చెందుతాయో అక్కడ నువ్వు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి ఆయనలో చేరవలసిన ప్రదేశమని గుర్తించు అన్నాడు. ఆమె సత్యవ్రత క్షేత్రాన్ని చేరుకుంది. సత్యవ్రత క్షేత్రం అని కాంచీపురానికి పేరు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షపురములు ఉన్నాయి మనకి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, ఇటువంటి వాటిలో దక్షిణాన ఉన్నటువంటి ఏకైక మోక్షపురం కాంచీపురం. ఆ దక్షిణాన ఉన్నటువంటి కాంచీపురాన్ని చేరుకుంది. చేరుకుని ఆ తల్లి ఆ కాంచీపుర ప్రవేశం చేస్తున్నటువంటి సమయంలో ఈ వస్తువులు మార్పు చెందే. ఆమె మెడలో వేసుకున్నటువంటి రుద్రాక్ష మాల మారేడు దళాల మాలగా రూపాంతరం చెందింది. ఆమె చేతి కింద పెట్టుకోవలసినటువంటి యోగదండం సర్పాకృతిని పొందింది, త్రిశూల రూపాన్ని పొందింది. అలాగే ఆమె వేసుకున్నటువంటి ఛత్రం సర్పాకృతిని పొంది సర్పము ఆమెకి పడగపట్టి నీడ పట్టింది. ఆమె చేతితో పట్టుకున్నటువంటి పుస్తకం కామధేను రూపాన్ని పొందింది. ఆమె వెంట తెచ్చినటువంటి అగ్నితప్తమైనటువంటి శనగలు మొలకలెత్తాయి.
ఇవి రూపాంతరం చెందడం చూసి మేమిక్కడ పరమేశ్వరుడి గురించి తపస్సు చెయ్యాలి అని ఆ తల్లి తపస్సు ప్రారంభం చేసింది. దానికి ఒక శివలింగ స్వరూపాన్ని ఏర్పరచడం కోసం కొంత ఇసుకని దిగ్గిరి చేసి సైకతలింగాన్ని తయారు చేసి తపస్సు చేస్తోంది. పరమశివుడు అమ్మవారి యొక్క పాతివ్రత్య నిష్ఠ లోకానికంతటికీ ప్రకటనం చెయ్యాలి అనుకున్నాడు. ఎందుకని అంటే స్త్రీ ధర్మంలో అత్యంత గొప్ప ధర్మం పతివ్రతా ధర్మం. ఆ పతివ్రతా ధర్మం అమ్మవారి దగ్గర నుంచే ప్రవాహం ప్రారంభం అవుతుంది. ఆమె వైభవాన్ని ప్రకటనం చేయడం కోసం ఆమె ఆరాధన చేస్తున్నటువంటి సైకతలింగాన్ని ప్రవాహంలో కొట్టుకుపోయేటట్టుగా చేయడం కోసం తలలోంచి గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. విశేషమైన వేగంతో గంగా ప్రవాహం వస్తుంది. ఆరాధన చేస్తున్నది సైకతలింగం, అంటే ఇసుకతో మట్టితో చేసినటువంటి శివలింగం. ఆ గంగా ప్రవాహంలో ఆ శివలింగం ఎక్కడ కొట్టుకుపోతుందో అనేటటువంటి ఉద్దేశ్యంతో తల్లి వెంటనే తనలో ఉన్నటువంటి వేరొక శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గని ఆవిర్భవింపజేసింది. చేసి ఈ వస్తున్నటువంటి ప్రవాహాన్ని నువ్వు ఆపు చేయవలసింది, నేను దీని చేత భయం పొందుతున్నాను అంది. ఆమెయే ఆదిశక్తి. ఆవిడ అండ ఆవిడ తోడు చూసుకుని లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయాన్ని విడిచిపెడతారు. అందరి భయాలు పోగొట్టగలిగినటువంటి తల్లి ఏమిటి, సాక్షాత్ ఆదిశక్తి ఏమిటి, ఆవిడ భయపడడం ఏమిటి? ఆవిడ ప్రవాహం వచ్చేస్తుంటే చూసి కంప అంటే నేను భయకంపితురాలనవడానికి కారణమైన ప్రవాహం వచ్చేస్తోందని. ఆవిడ భయం తనకేదో ఉపద్రవం సంభవిస్తుందని కాదు, తాను ఆరాధన చేస్తున్నటువంటి తన పతిస్వరూపమైన సైకతలింగాన్ని ఆ ప్రవాహం కొట్టుకుపోయేటట్టుగా చేస్తుందేమోనని అని దుర్గమ్మని పిలిచింది. దుర్గమ్మ వెంటనే తన చేతిలో ఉండేటటువంటి కపాలంలోకి ఆ బ్రహ్మాండమైనటువంటి ప్రవాహాన్నంతటినీ కూడా తీసేసుకుంది. వచ్చిన ప్రవాహం అంతా అదృశ్యమైపోయింది. శంకరుడు చూశాడు, ఓహో, తనలోనే ఉన్నటువంటి దుర్గాశక్తిని ఆవిర్భవింపచేసి నేను ప్రవహింపచేసినటువంటి అద్భుతమైన ప్రవాహాన్నంతటినీ కూడా ఉపశమింపచేసింది. దీనికన్నా రెట్టింపు ప్రవాహాన్ని విడిచిపెడతాను, ఏం చేస్తుందో చూస్తానని ఇంకా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. ఆమె తలెత్తి చూసింది. అందుకే మీరు ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళితే మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు, ఏకాంబరేశ్వరుడు కామాక్షి. వాళ్ళిద్దరూ అయ్యవారిటి కూర్చుంటారు, అమ్మవారు ఆయన వంక తిరిగి కూర్చుని ఉంటుంది పద్మాసనం వేసుకొని. మీరు వెనక్కి తిరిగి చూస్తే ప్రాకారం మీద గోడ మించి శ్రీ మహావిష్ణువు చూస్తూ ఉంటారు. ఎందుకని అంటే అంత ప్రవాహం వచ్చినప్పుడు అమ్మ నారాయణమూర్తిని పిలిచింది. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకని ఆమె అన్నయ్యని పిలిచింది, అన్నయ్య ఎలా ఈ ప్రవాహాన్ని బంధించడం? ఆయన అన్నాడు, అమ్మ పరమశివుడు నీ పాతివ్రత్య వైభవాన్ని లోకానికి ప్రకటనం చేయడం కోసం సృష్టించినటువంటి ప్రవాహం తప్ప ఇది నువ్వు ఉపాసన చేస్తూ ఆరాధన చేస్తున్నటువంటి సైకతలింగాన్ని చెనకగలిగినటువంటి శక్తి కలిగినది కాదు. అందుకని నువ్వు ఆయన పాదములే గట్టిగా పట్టుకో అన్నాడు. ఆ తల్లి, నాకు ఆపద సంభవించినా పర్వాలేదు కానీ ఈ సైకతలింగానికి ఉపద్రవం కలగకూడదని వంగి తన 2 చేతులతో గట్టిగా సైకతలింగాన్ని కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమేకాం రనాథస్యాసైకతం సముపాస్మహే అంటారు. అందుకే అమ్మవారు వంగి సైకతలింగాన్ని కౌగిలించుకున్నప్పుడు అమ్మవారి యొక్క కుచముల ముద్రలు, ఆమె చేతులకు వేసుకున్నటువంటి స్వర్ణ కంకణముల యొక్క ముద్రలు ఆ సైకతలింగం మీద పడ్డాయి. అందుకే అలా ముద్రలు కలిగినటువంటి లింగం కనుక దానికి లింగమేకాం రనాథస్య సైకతం సముపాస్మహే, అటువంటి శివలింగాన్ని నేను ఆరాధిస్తున్నాను అంటారు. కాంచీపురం పెడితే పృథ్వీలింగం. అందుకే ఇప్పటికీ నీటితో అభిషేకం లేదు, మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడికి. అటువంటి తల్లి ఆనాడు పరమేశ్వరుణ్ణి చేరుకుని ఆయనని రక్షించుకోవడానికి, అందుకని కామాక్షి కామేశ్వరుణ్ణి కన్నులలో పెట్టుకుని చూసుకున్నటువంటి తల్లి. మీరు చూడండి, లోకంలో ఓ మాట అంటారు, ఆ తల్లి పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందంటే అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందంటే వాచ్యార్థంగా పిల్లల్ని తీసుకెళ్లి కనురెప్పెత్తి కంట్లో పెట్టుకు రక్షిస్తుందని కాదు దాని అర్థం. కనుపాపని ఎలా రక్షణ చేస్తుందో
కనుపాపని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, కంటి పట్ల ఎంత జాగ్రత్త ప్రకటనం చేస్తామో అంత జాగ్రత్తగా తన పిల్లల్ని కాపాడుకునేటటువంటి ప్రేమ కలిగినటువంటి స్వరూపము అని. ఆమె కామాక్షి, మహాకామేశ్వరుని కన్నుల యందు పెట్టుకుని కాపాడుకునేటటువంటి లక్షణమున్న సల్లి కాదు. కాదు, కా అంటే బ్రహ్మశక్తి సరస్వతీదేవి, మా అంటే విష్ణుశక్తి లక్ష్మీదేవి. రెండు కన్నుల యందు ఇద్దరి యొక్క శక్తుల్ని పెట్టుకుని ఉన్నటువంటి తల్లి. అందుకే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు, ప్రమాదహేతు. ఎందుచేత అంటే అందుకే ప్రాధాన్యత ఎక్కువ ఉన్నదాన్ని కుడివైపు నుంచుతారు. ఎంతో లక్ష్మీ కటాక్షం ఉంది, సరస్వతీ కటాక్షం లేదు, వాడు భయపడతాడు. కోట్ల ఆస్తుంది, కానీ 4 అంకెలు వేసి కూడడం రాదు, సంతకం పెట్టడం రాదు, వేలి ముద్ర వెయ్యాలి. అవతలవాడు కాగితం మీద ఏమి వ్రాసాడో తెలియదు, తెచ్చిన డబ్బు ఎంత ఉందో లెక్క పెట్టడం తెలియదు, ఉన్నటువంటి డబ్బు ఏమైపోతోందో, ఎంత వచ్చిందని చెప్పారో, ఎంత ఖర్చు అవుతోందో, నిజంగా తనకున్నది ఉన్నదో తెలియదు, లేదో తెలియదు, వచ్చిన దాన్ని ఎలా జాగ్రత్త అయ్యాలో తెలియదు, ఖర్చు పెట్టవలసి వస్తే ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టాలో, పాత్రత నిరిగి దానం ఎలా చెయ్యాలో, దానం చేసి తాను ఎలా తరించాలో తెలియనప్పుడు ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా భయహేతు. అందుకే సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి ఇబ్బంది ఉండదు. అసలు ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది. చాలామంది తెలియక ఏదో సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరండి అంటుంటారు. అలా అనడానికి వీళ్ళకున్నటువంటి నైజాన్ని తీసుకెళ్లి పరదేవతా స్వరూపాల యందు కూడా ఆరోపించడం. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి ఆవిర్భవించినటువంటి వారు బ్రహ్మగారు. అందుకని విష్ణువు యొక్క కుమారుడుగా బ్రహ్మగారు చెప్పబడతాడు. బ్రహ్మగారి యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి లక్ష్మీదేవికి కోడలుగా చెప్పబడుతుంది. ఆ కారణం చేత అత్తా కోడళ్ళు ఇద్దరూ ఓ చోట ఉండరు, దెబ్బలాడుకుంటారని లోకంలో పరిణితి లేనటువంటి కుటుంబాలలో ఉండేటటువంటి స్థితి. పరిణితి కలిగినటువంటి కుటుంబాల్లో అత్తా కోడళ్ళల్లా కాదు, తల్లి కూతుళ్ళల్లా ఉన్న కుటుంబాలు నాకు ఎన్నో తెలుసు. కాబట్టి అత్తా కోడళ్ళు ఓ చోట ఉండరు కాబట్టి సరస్వతీ లక్ష్మి ఓ చోట ఉండరని తీర్మానించేస్తారు. కానీ అది యథార్థం కాదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతి. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. అందుకే సరస్వతి లక్ష్మి రెండు కారు, రెండు ఒక్కటే. మీ నెల్లూరు పట్టణంలోనే కూర్చొని భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి తిక్కన సోమయాజి శ్రీయన గౌరినాపరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాగితమూర్తి హరిహరంపకు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కిడి భక్తజనంబుల వైదికధ్యాయిత కిత్వమెచ్చు పరతత్వము కొల్చదనిష్ట సిద్ధికిన్నని చెప్పుకోలేదు. శ్రీయన గౌరినాబరగు. లక్ష్మి ఒకటి, గౌరి ఒకటి కాదు. లక్ష్మి అన్నా గౌరి అన్నా ఒక్కటే అని నమ్మినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నానన్నాడు. కాబట్టి అటువంటి తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి పరమ పవిత్రమైన గడ్డ ఈ పట్టణం. కాబట్టి ఆ తల్లి ఒక్కటే స్వరూపం, అన్ని స్వరూపాలు ఉండవు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాది తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు. ఆ పేద బ్రాహ్మణికి అన్నం కూడా లేకపోతే ఆమె ఇంటి ముందుకు వెళ్ళి బ్రహ్మచారిగా ఉండి భిక్షాటన చెయ్యవలసి వస్తే శంకరులు బ్రహ్మచారిగా నిలబడి భవతి భిక్షాందేహి అన్నారు. అయ్యో, ఇంతటి బ్రహ్మచారి, ఇంతటి తేజోమూర్తి, కానీ ఆయన చేతిలో వేద్దామంటే ఏమీ లేదు ఇంట్లో. ఆ రోజు ద్వాదశి, ఉపవాస విరమణం చెయ్యాలి. ఉపవాస విరమణం చెయ్యాలి అంటే ముందు రోజు ఏకాదశి వ్రతం చేస్తే తప్పకుండా ఉసిరికాయ తినాలి. అందుకని ఆ బ్రాహ్మణుడు తెచ్చి ఒక ఉసిరికాయ ఇంట్లో పెట్టాడు. అది ఎండిపోయి ఉంది. ఏమీ ఆయన చేతిలో వెయ్యకుండా పంపిస్తే గృహస్థాశ్రమం యొక్క ధర్మానికి దోషం వస్తుందని ఆ తల్లి ఆ ఉన్న ఎండు ఉసిరిక తీసుకొచ్చి ఆయన చేతిలో వేసింది. వేస్తే శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అమ్మ, పేద బ్రాహ్మణి నా చేతిలో ఉసిరికాయ వేసింది, ఎంత దరిద్రంలో ఉందమ్మా, అమ్మ అనుగ్రహించమ్మా, ఆవిడికి కావలసిన ఐశ్వర్యాన్ని ఇమ్మన్నారు. లక్ష్మీదేవంది, కావాలంటే శంకర నీకు ఇస్తాను, ఆమెకి ఇవ్వడం కుదరదు,
గత జన్మలలో చేసినది ఉంటే కదూ పెట్టడం, ఇంత ఉంటే చెప్పు, అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తాను. శ్రీశైలేషు భజింతునో యభవు కంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధున మహాకాళీ సేవింతునో నా శీలం బనువైన మేరుబడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. చేసినది ఇంతైనా ఉంటే దాన్ని మేరు పర్వతం అంత చేసి చూసి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈవిడ గత జన్మలలో చేసినదే లేదు, ఇలా పెట్టింది లేదు, ఎక్కడి నుంచి ఇవ్వను? ఇవ్వలేనంది అమ్మవారు. ఇవ్వలేనంటే అప్పుడు శంకరులు కనకధారా స్తోత్రం చేశారు. చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రతర్ణమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అమ్మా, నీ యొక్క కడగంటి చూపు అనేటటువంటి వాయువు చేత ఈమె చేసిన దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేయమ్మా అన్నారు. ఒక్కసారి నయనాంబువాహ, నీ కంటి చివరి నుంచి వచ్చేటటువంటి దయా అనబడేటటువంటి చూపు అన్న గాలితో ఈవిడ దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేసి ఈవిడికి కనకధార కురిపించమ్మా అన్నారు. ద్రవిణాంబుధార, అదే కనకధార అయింది. స్తోత్రం చేస్తే అమ్మవారు శంకరాచార్యుల వారి చేతిలో ఆ పేద బ్రాహ్మణి వేసినటువంటి ఉసిరికాయ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి బంగారు ఉసిరికలు కురిపించింది. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం మహాలక్ష్మి మీద చేశారు. మనం పెట్టింది లేకపోతే ఈశ్వరుడు కూడా ఇవ్వడం సాధ్యం కాదు. అమ్మా, మరి నేను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు, కనకధారాస్తవం చేస్తే ఎందుకు ఇచ్చావు అంటే లక్ష్మీదేవి చెప్పింది, శంకర, లేని వాళ్ళు రాబో కాలంలో ఎందరో ఉండవచ్చు, కానీ మేము గతంలో చేసిన వాళ్ళం కావు, అందుకని ఈ జన్మలో దరిద్రంలో ఉన్నాం అనుకోరు. కానీ ఐశ్వర్యం కావాలనుకుంటారు. కావాలనుకున్న వాళ్ళకి లోకంలో చెప్పడానికి ఒక స్తోత్రం కావాలి. అటువంటి స్తోత్రం చెప్పగలిగినటువంటి శక్తివంతుడవు నువ్వే. కైలాస శంకరుడివి, కావడి శంకరుడిగా వచ్చావు. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు రేపు లోకానికి ఈ స్తోత్రాన్ని? అందుకని నీ చేత నా స్తోత్రాన్ని చేయించడానికి ఆమెకి ఇవ్వకుండా అడ్డు పెట్టి నీ చేత చేయించి ఇచ్చాను కనకధార. కాబట్టి ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధారా స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది. ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది. అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయి అని పిలిచారు. అమ్మా, నువ్వు గీర్దేవతేతి, బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువ్వే. గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివి నువ్వే. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, శుక్లపక్ష తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటమునందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రానివి నువ్వే. ఇప్పుడు సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి మూడు చెప్పారుగా. మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్న మాట శంకరాచార్యుల వారు వాడటం ఎందుకు అంటే, ఎప్పుడో ఆవిడికి ఏదో డబ్బు రావడం కాదు ప్రధానం. ఆవిడ చాలా కటిక పేదరికంలో ఉంది, కడుపుకి తినడానికి కావాలి ముందు. అందుకని శాకంభరీతి, అమ్మ ముందు అన్నం పెట్టమ్మా, ముందు అన్నపూర్ణ తత్వాన్ని స్తోత్రం చేశారు. అమ్మా, నువ్వు సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయి, సృష్టి శక్తి నువ్వే, స్థితి శక్తి నువ్వే, ప్రళయశక్తి నువ్వే అంటే లక్ష్మీదేవి అంగీకరించి పలకలా. కాబట్టి ఆ ఉన్న ఒక్క తల్లియే అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది. అన్ని రూపాలు పొంది ఆ తల్లి లోకాన్నంతటినీ పరిపాలన చేస్తూ ఉంటుంది. అలా పరిపాలన చేసేటటువంటి లక్షణం కలిగినటువంటి భగవతి కామాక్షి అన్న పేరుతో ఆ ఏకాంబరేశ్వర క్షేత్రంలో కామకోష్టమునందు ఇప్పటికీ వెలిసి లోకాన్ని అనుగ్రహిస్తూనే ఉంది. కాబట్టి ఎవరు ఇప్పుడు ఆ కామాక్షి? కాత్యాయనియే కామాక్షి అన్న పేరుతో అక్కడ రూపాంతరం చెంది సువ్యవస్థితమైంది. లోకాన్నంతటినీ అనుగ్రహిస్తోంది తల్లి. ఆమె చూపుల చేత అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ మీరు విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని బయటికి రండి. వచ్చేటప్పుడు దుర్గమ్మకి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కామాక్షి పరదేవత దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కరించినప్పుడు ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి వేసేటటువంటి చామరముల గాలి
ఎవరు ఆ తల్లి పాదములకు నమస్కరించాడో నమస్కరించినటువంటి వాడి తలకి ఆ గాలి తగులుతుంది. తగిలినప్పుడు వాడు ఏ అనుగ్రహాన్ని పొందలేడని మనం అనుకోవాలి. అందుకే ఎవరు కామాక్షి అంటే కామాక్షియే సృష్టి శక్తి, కామాక్షియే స్థితి శక్తి, కామాక్షియే లయశక్తి. పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి కామాక్షి పరదేవత. అటువంటి కామాక్షి పరదేవతయే లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరయే కనకదుర్గ. ఆ కనకదుర్గయే కామాక్షి. ఆ కామాక్షియే కాత్యాయని. అంటే పరబ్రహ్మస్వరూపమై ఏ తల్లి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత ఇది మాత్రమే ఇవ్వగలదు, ఇది ఇవ్వలేదు అని చెప్పడం సాధ్యం కాదు. ఏ కోరికనైనా కూడా ఇవ్వగలిగినటువంటి అపారమైనటువంటి శక్తిని పొంది ఉన్నటువంటి తల్లో అటువంటి తల్లి ఒక రూపాన్ని పొంది కూర్చుంటే ఆమెయే కాత్యాయని, ఆమెయే కామాక్షి. అందుకే మీరు తత్వాన్ని పరిశీలనం చేసినప్పుడు కామాక్షి పరదేవతకి కానీ, దుర్గమ్మకి కానీ, లలితాపరాభట్టారికా స్వరూపానికి కానీ భేదం కనపడదు. తత్వత ఈ రూపాలన్నీ ఒకే రకమైనటువంటి శక్తితో ఉంటాయి. అవి మీరు ఏది కావాలని కోరుకున్నా ఇవ్వగలిగినటువంటి లక్షణంతో ఉంటాయి. మీరు ఏ కోరిక కోరకపోయినా ఆవిడ పాదములు పట్టుకున్నంత మాత్రం చేత అనుగ్రహించి కాపాడడం ఆమె యొక్క లక్షణం. రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శంకరాచార్యుల వారు శివానందలహరి అని రచన చేశారు. కానీ అమ్మవారి గురించి రాసినప్పుడు మాత్రం అమ్మవారి పేరు చెప్పలేదు. శివానందలహరి అన్నట్లుగానే ఏదో అంబానందలహరి అటువంటి పేరు వాడలా, సౌందర్యలహరి అన్నారు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే అందము. అంటే అందము అన్ని వేళలా క్షేమకరము కాదు, అందము శాశ్వతముగా ఉండిపోయేది కాదు. ఇది మర్త్యలోకం. మర్త్యలోకము అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా 6 వికారములు పొందుతాడు. పుట్టినది, ఉన్నది, భవతి. అసలు పుట్టినది బతికి ఉండాలి కదా. మృత శిశువు పుట్టిందనుకోండి, ఉపయోగం ఏముంది? పుట్టినది, ఉన్నది, ఉన్నది, పెరిగినది, పెరిగినది, తరిగినది, తరిగినది, మార్పు చెందినది, మార్పు చెందినది, నశించినది. ఈ లోకంలో ఏ ప్రాణి వస్తుందో ఆ ప్రాణి తదనంతర కాలంలో శరీరాన్ని విడిచిపెట్టి తీరాలి. మధ్యలోకంలో పుట్టి ఈ శాశ్వతంతో నేను ఉండిపోతాను అంటే ఒక్కనాటికి సంభవం కాదు. అది ఎంత మహాత్ములు కానివ్వండి, శరీరంతో వచ్చిన వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అటువంటి నియమము ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఈ మర్త్యలోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి వెళ్ళిపోతుంది. ఈ మర్త్యలోకంలో పుట్టినప్పుడు అది పెరిగినప్పుడు ఎంత అందంగా ఉండనివ్వండి, ఇవాళ అందంగా ఉంది అని ఎప్పటికీ కాలంలో అందంగా ఉంటుంది అని మీరు సిద్ధాంతం చెయ్యలేరు. అది జరకి వశమైపోతుంది. అంటే వృద్ధాప్యాన్ని పొంది ఒళ్ళంతా ముడతలు పడిపోతుంది. ఒకనాడు ఉత్సాహంగా తిరిగిన శరీరం ఒకనాడు తిరగలేక రోగగ్రస్తమైపోతుంది, నీరసపడిపోతుంది. అంత అందంగా ఉన్న వస్తువా ఇవాళ ఇలా అయిపోయిందా అనిపిస్తుంది. అందుకే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు మోహముద్గరంలో. అత్యంత బలంగా అనిపించేటటువంటి ధనాన్ని కానీ, యవ్వనాన్ని కానీ, మాకురు ధన జన యవ్వన గర్వం, నా వెంట ఇంతమంది ఉన్నారు అనేటటువంటి అతిశయాన్ని కానీ కాలంలో రూపంలో పరమేశ్వరుడు ఒక్క క్షణంలో తీసేయగలడు. అందుకే జాగ్రత్త పడి బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చెయ్యమంటారు. అందము ఇవాళ ఉంటుంది, కొంతకాలం పోయాక ఉండదు. అందము శాశ్వతం కాదు. 2, అందము అన్ని వేళలా క్షేమకరం కాదు. నేను సాయంకాలం వేళ ఏదో సంధ్యావందనం చేసేసుకుని అర్ఘ్యం ఇచ్చినటువంటి జలాలు పట్టుకెళ్ళి ఏదో చెట్టులో పోద్దామని వెళ్ళి చెట్టులో పోయడానికి వెళ్ళాను. కానీ ఒక 12 అడుగుల నల్లత్రాచు పాము ఒకటి వేసవికాలం అయినటువంటి కారణం చేత పుట్టలో వేడి తట్టుకోలేక సాయంకాలం వేళ బయటికి వచ్చి మొక్కలకి నీళ్లు పోశారు కాబట్టి ఆ మొక్కల మొదలలో చల్లగా ఉన్నటువంటి చోట పడుకునుంది. ఇప్పుడు అది అంత దూరంలో పడుకుంది.
నేను ఇక్కడికి వెళ్ళాను, అది ఎందుకో నన్ను చూడలేదు, నేను దాన్ని చూశాను. అది పడగ ఎత్తి ఒక్కసారి అటు ఇటు ఊపింది. దాని పడగ మీద ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద ముద్రలు కనపడుతున్నాయి. మెరిసిపోతోంది. 2 నాలుకలు బయటికి వచ్చి లోపలికెడుతున్నాయి. దాని శరీరం చూస్తే పులుసులతో ఎంతో అందంగా ఉంది. అబ్బా! సంధ్య వేళ అవతల వైపు నుంచి సూర్య భగవానుడి కిరణాలు దాని తల మీద పడుతుంటే ఎంత గొప్పగా మెరిసిపోతోందో, ఎంత అందంగా ఉందో దాని పడగ అని వెళ్ళి నేను దాన్ని ముట్టుకోగలనా? పోనీ అది నన్ను చూస్తుందేమో అని భయం లేకుండా ధైర్యంగా నిలబడగలనా? ఒక సింహం కనపడింది, నేను ధైర్యంగా వెళ్ళి దాన్ని జూలు పట్టుకుని దువ్వగలనా? కంటికి అందంగా కనపడినటువంటివన్నీ క్షేమకరములు కావు, ప్రమాదకరములు. కానీ అందము సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే అమ్మకొక్కదానికి అన్వయం అవుతుంది. లోకంలో అమ్మయే సౌందర్యం. ఎందుచేత అంటే మీరు ఒక్క మాట ఆలోచించండి. ఈ మాట అనడం కానీ ఇది ఉచ్చరించడం కానీ నాకు అసలు ఇష్టం లేదు. కానీ ఒక అరగంట సేపు చెప్పవలసిన విషయాన్ని సంక్షిప్తంగా చాలా తేలికగా మీకు అర్థమయ్యేటట్టు ఆవిష్కరించడానికి నేను ఇటువంటి మాట వాడుతున్నందుకు నాకే ఇబ్బందికరంగా ఉంది. లోకంలో ఎవరైనా ధూర్తుడైనటువంటి పురుషుడు నా భార్య కన్నా ఆయన భార్య బాగుంది అనేవాడు ఉంటాడేమో ఎక్కడైనా. అసలు అలా అనకూడదు, ఒకవేళ ఉంటాడేమో. కానీ ఏ పురుషుడు కూడా నా తల్లి కన్నా ఆయన తల్లి బాగుంటుంది అన్న మాట అనడం. అమ్మ అంటే అందం. ఎంత కటిక పేదరాలు కానివ్వండి, ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డ అమ్మ ముట్టుకోగానే, అమ్మ ఎత్తుకోగానే మురిసిపోతాడు. అంతేగాని చక్రవర్తి భార్య కానివ్వండి, ఆ పిల్లవాడిని ఆవిడ ఎత్తుకున్నా కూడా ఆయన ఇష్టపడ్డావు. ఆ పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనే కోరుకుంటాడు. అమ్మ అన్న మాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఉన్నది అంటే తృప్తి ఉండదు, కనపడినది అంటే తృప్తి. మీరు చూడండి, పిల్లకి మీరు అమ్మ ఉందమ్మా వచ్చేస్తుంది, అమ్మ చాలా ముఖ్యమైన పనిలో ఉందమ్మా వచ్చేస్తుంది అన్నారు అనుకోండి, బెంగెట్టుకుంటుంది, ఏడుస్తుంది, ఏదో అన్నం తింటుంది, ఉలిక్కి పడుతుంది, పడుకుంటుంది, చేస్తుంది. అమ్మ ఉన్నది అన్న మాట ఒక్కటి ఆమెకి తృప్తి కాదు. అమ్మ ఎదురుగుండా ఉంటేనే సంతోషం పిల్లలకి. అది పిల్లలకు ఉండేటటువంటి లక్షణం. ఒక తల్లికి కవల పిల్లలు ఉన్నారనుకోండి, ఓ మగపిల్లాడు ఆడపిల్ల. మగపిల్లాడికి ఏదో సుస్థి చేసింది, అకస్మాత్తుగా 2 రోజులు వైద్యశాలలో ఉంచవలసి వచ్చింది. వైద్యశాలలో పిల్లవాడు ఉన్నాడు కాబట్టి తల్లి పిల్లవాడితో ఉండిపోయింది. ఇంట్లో ఆ కూతుర్ని, మరి అది చిన్నపిల్లే, కవల పిల్లలు ఒకసారి పుట్టారు, దానికి ఇంకా 2 ఏళ్ళు, అది అమ్మ 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 అని వెతుక్కుంటోంది. వచ్చి రాని మాటలతో అన్న అన్న ఏడి, అన్న ఏడి, అమ్మ ఏది అని. ఏదో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆ పిల్లని ఎత్తుకుని దానికి అన్నం పెట్టి అమ్మ వచ్చేస్తుందమ్మా, అమ్మ ఉందమ్మా అంటున్నారు. దానికి అర్థమైనా అమ్మ ఉంది, అమ్మ వస్తుంది అని అర్థమైనా అది సంతోషంగా ఉంటుందా? అది సంతోషంగా ఉండదు. అంతవరకు ఎందుకండి? అమ్మ ఎదురింటి మేడ మీద నిలబడి పేరంటానికి వెళ్ళి నేను వచ్చేస్తున్నాను నువ్వు తిను అందనుకోండి, అమ్మని చూసి ఏడుస్తుంది తప్ప అది అన్నం తిందాం. అమ్మ వచ్చిందనుకోండి ఎగిరి దూకేసి అన్నం తింటుంది. అమ్మ అంటే స్పర్శ తగిలితే పొంగు, అమ్మ కనపడితే పొంగు, అమ్మని చూస్తే సంతోషం. ఎంత వృద్ధురాలైపోనివ్వండి, ఒళ్ళు ముడతలు పడిపోయి ఇలా పైకి చర్మం పట్టుకుంటే ఏదో స్థితిస్థాపక శక్తి చేత సాగినట్టుగా ఇలా సాగితున్నట్లుగా అయిపోనివ్వండి. 90 ఏళ్ళు వచ్చిన అమ్మ పక్కన కూర్చొని ముడతలు పడిపోయిన అమ్మ చెయ్యి తీసుకుని, మెత్తగా ఉన్న అమ్మ చెయ్యి చేతిలో పట్టుకుని బోసినోటితో నవ్వుతున్న అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కొడుకు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం. చిన్నతనంలో కానివ్వండి, వయసు అయిపోయాక కానివ్వండి, అమ్మ కోరేది పిల్లవాడి భద్రత. తన ప్రాణం పోయినా పర్వాలేదు, పిల్లవాడు బాగుండాలని కోరుకుంటుంది. అమ్మ అన్న మాటలోనే ఆ త్యాగం ఉంది. లోకంలో ఏ వ్యక్తి అనడు, అమ్మ ఒక్కతే ఓ మాట అంటుంది, నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బ్రతకరా నాన్న అన్న మాట అనగలిగినది అమ్మ ఒక్కటే. అటువంటి అమ్మ సౌందర్యం, అమ్మని చూస్తే చాలు ఆనందం. అటువంటి అమ్మ సౌందర్యం కాబట్టి ఇంకా అమ్మకి పేరక్కర్లేదు, సౌందర్య లహరి. ఆ అమ్మ స్మృతిలోకి వస్తే చాలు, అమ్మ గుర్తొస్తే చాలు, పరమానందం. అది అమ్మ లావణ్యం. అందుకే ఆ అందం చెక్కు చెదిరేది కాదు. అది అందము అంటే
ఏదో కాలగతిలో వెళ్ళిపోయేది కాదు. అది ముడతలు పడిపోనివ్వండి, ఓపిక ఉండనివ్వండి, ఓపిక లేకపోనివ్వండి, నీరసంతో ఉండనివ్వండి, అమ్మ అనేటప్పటికీ ఓదార్పు, అమ్మ అనేటప్పటికీ రాశీభూతమైనటువంటి ప్రేమ. అందుకే అమ్మ అంటే ఎదురుగుండా చూడాలని కోరుకుంటుంది. అమ్మ అంటే రాశీభూతమైనటువంటి ప్రేమ. అందుకే శంకరులు సౌందర్య లహరి అన్నారు తప్ప ఇంకొక పేరు పెట్టల. శంకరుల లాంటి కవి లోకంలో ఎక్కడ ఉంటాడు? మహానుభావుడు శంకర భగవత్పాదులంటే. అందుకే ఆ గ్రంథానికి ఆయన పెట్టుకున్న పేరే సౌందర్య లహరి. అందులో ఆ తల్లి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు. ఆమె ప్రథమ లక్షణం ఏమి అంటే అపారమైనటువంటి కారుణ్యం. మీరు లోకంలో ఒక్క విషయాన్ని నేను చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఆలోచించండి. ప్రేమ కన్నుల ద్వారా అభివ్యక్తమవుతుంది. అది పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి. ఆయనకండి ఎంత ప్రేమో అని వెంటనే ఎప్పుడు అంటాం? ఆయనకు ఒక్కడికి అన్నం తినే అలవాటు లేదు. పక్కన ఎవరో ఉండాలి, ఒక అతిథి. అతిథిని పిలిచి కూర్చోపెట్టుకుని ఆయనతో కలిసి అన్నం తింటాడు. తృప్తి లేదు. కొంతకాలం అయింది, ఆయనకి ఐశ్వర్యం వచ్చింది. ప్రతిరోజు 10 మందికి అన్నం పెట్టి తింటాడు. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టి తినడంలో తృప్తి అన్న మాటలో మీరు ఒక విషయాన్ని గమనించండి. 10 మందికి వండించి 10 మంది అన్నానికి కూర్చున్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తింటుంటే, వాళ్ళు మారు వేయించుకుని తింటుంటే, అయ్యా మొహమాట పడకండి అని వేస్తూ, ఏం బాగులేదా, తింటలేదే అని అడిగి పెట్టడంలో ఆయనకి తృప్తి ఉంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ప్రేమ అన్న మాటకి పరాకాష్ట ఎక్కడుంటుంది? అన్నం పెట్టడంలో ఉంటుంది. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము భిన్న. ఈ పెట్టడం అనేటటువంటి లక్షణం లోకంలో 10 మందికో 100 మందికో 1000 మందికో ప్రతిరోజు 10,000 మందికి ఒక ఆయన అన్నం పెడుతున్నాడు అనుకోండి. ఏమంటాం మనం ఆయన్ని చూడగానే? ఈయన ప్రతిరోజు 10,000 మందికి అన్నం పెడతారండి అన్నాను అనుకోండి నేను. మీరు వెంటనే ఏమంటారు? మహాత్ముడండి అంటారు. ఇలా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారా? వాళ్ళెవరో ఆయనకి తెలియదు, కానీ ఆయన రోజు 10,000 మందికి అన్నం పెడతాడు. మహాత్ముడండి. ఎంత ప్రేమ! రోజు 10,000 మందికి పెట్టాలని తాపత్రయమా? 10,000 మందికి అన్నం పెట్టినటువంటి వాణ్ణి చూస్తేనే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తే, తన కడుపున పుట్టినటువంటి బిడ్డకి పాలిచ్చి అన్నం పెట్టి పెంచినటువంటి కన్న తల్లినే సౌందర్యమని నేను పర్యాయపదంగా చెప్పి పరవశిస్తే, ఆ బ్రహ్మకీట జనని ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి అన్నపూర్ణ అయినటువంటి అమ్మవారు కారుణ్యము కాకపోతే ఏమవుతుంది? అందుకే మహాకారుణ్యమునకు ప్రతీక ఎవరు అంటే అన్నపూర్ణ. కాత్యాయని తత్వమునందు ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఆ అన్నపూర్ణ తత్వం. అన్నాన్ని కల్పిస్తుంది ఆ తల్లి. అందుకే మీరు చూడండి, ఆ తల్లి కేవలము అన్నం పెట్టడం కాదు, మిగిలిన వాళ్ళమైతే అన్నం ఒక్కటే పెట్టగలం. ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు, అన్నం పెట్టి ఈ శరీరాన్ని పోషిస్తుంది. అందుకే దీనికి అన్నవికారము అని పేరు. అన్నం తిన్నాననుకోండి ఈ శరీరం పెరుగుతుంది, అన్నం తిన్నాననుకోండి ఈ శరీరం నిలబడుతుంది, అన్నం తినలేదనుకోండి నీరసపడి శరీరం పడిపోతుంది. అన్నగత ప్రాణం కలియుగంలో. ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు, అన్నం పెట్టి అన్నవికారమైనటువంటి శరీరము పెరిగి పెద్దదై తట్టుకుని నిలబడి గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను సుఖదుఖ రూపంలో అనుభవించి వాటిని పోగొట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. గత జన్మలలో నేను చేసిన పాపం ఉంది, అది పోవాలి, దుఃఖ రూపంలో పోవాలి. నేను గత జన్మలో చేసుకున్న పుణ్యం ఉంది, అది సుఖం రూపంలో పోవాలి. ఈ 2 పోవాలంటే ఏముండాలి? ఈ శరీరం ఉండాలి. ఈ రెండింటిని తట్టుకోవడానికి వీలుగా ఉండాలి ఈ శరీరం. నేను కష్టపడాలనుకోండి, అప్పుడు నా దుఃఖం పోయింది. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, నాకేదో మోకాలు చాలా విపరీతమైన నొప్పి వచ్చింది అనుకోండి. అసలు మోకాలు నొప్పిని భరించడము అంటే అలా పెరిగి పెద్దదై నిలబడినప్పుడో కూర్చున్నప్పుడో నిప్పెట్టగలిగినటువంటి స్థితి ఉండాలి అంటే శరీరం ఒకటి ఉండాలా ముందు? ఉంటేనైనా మోకాలుకి నొప్పి. అసలు ఈ శరీరం ఉండాలంటే అన్నం తినాలా? ఈ శరీరాన్ని ఇచ్చింది, శరీరానికో బాధనిచ్చింది, బాధ పేరుతో గత జన్మలలో పాపాన్ని తీసేస్తోంది. ఈ శరీరాన్ని ఇచ్చింది, దీనికో సుఖాన్ని ఇచ్చింది. ఇది వెళ్ళి చక్కగా అందరూ వేడిలో తిరుగుతుంటే ఓ రోజున ఏసీ వేసుకు పడుకుంది, సుఖపడింది. అంటే గత జన్మలలో చేసుకున్న పుణ్యం పోయింది. పాపం పుణ్యం 2 పోతే తప్ప, సుఖదుఖములు అనుభవించడానికి అవసరం లేకపోతే తప్ప ఇక ఈ శరీరము మళ్ళీ పుట్టవలసిన అవసరం పోదు.
అంటే ఇప్పుడు మోక్షానికి దగ్గర చేస్తున్న తల్లి ఎవరు? ఆ జగదంబయే. ఇప్పుడు అంతర్లీనంగా అన్నపూర్ణగా ఉండి ఆవిడ ఎంత కారుణ్యాన్ని ప్రకటనం చేస్తున్నట్టు. అంతేనా ఆవిడ చేస్తున్నది? కాదు. ఎంత సృష్టి జరుగుతుండనివ్వండి, ఎన్ని భూతముల లోకంలో పుట్టనివ్వండి, యోగ్యత అయోగ్యత విచారించకుండా పెడుతుంది. ఇదే ఈ కాత్యాయని తత్వమే అమ్మగా లోకంలో ప్రకాశిస్తుంటుంది. అమ్మ కడుపున పుట్టినటువంటి బిడ్డల్లో ఒకడు పెద్ద అధికారి, వేరొకడు దారి దొంగ. అయినా కూడా రాత్రి అలిసిపోయి ఎన్నో దస్త్రాల మీద సంతకాలు పెట్టి ఇంటికొచ్చి ధర్మమూర్తి, న్యాయానికి పర్యాయ పదం, ఏ తల్లి కన్న బిడ్డో అని కీర్తింపబడినటువంటి పెద్ద అధికారిగా ఉన్న కొడుకు ఇంటికొచ్చి బడలిపోయి ఉన్నప్పుడు అన్నం పెడుతుందమ్మ. దారి దొంగతనాలు చేయడానికి అలవాటు పడిపోయిన కొడుకు రాత్రి 11 గంటలకి గోడ దూకి ఇంట్లోకి వచ్చి, అమ్మా ఎంత నీరసంగా ఉందో అమ్మా, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి కొడతారని భయపెట్టానమ్మా, అందుకు ఇంటికి వచ్చాను, అన్నం పెట్టమ్మా అంటే, నువ్వు దొంగతనాలు చేస్తున్నావు అన్నం పెట్టనంటుందా? ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమోనని అన్నం పెట్టాక ఏడుస్తుంది. ఒరే ఇలాంటి కొడుకు అయిపోయావురా, చెయ్యకురా ఇలాంటి పనులని ఏడుస్తుంది. ముందేడిస్తే కడుపు నిండా తిండని. అది ఆవిడ కారుణ్యం. లోకంలో ఒక కన్నబిడ్డ విషయంలోనే అమ్మ అలా ఉంటే, మరి ఇన్ని కోట్ల ప్రాణుల యోగ్యత అయోగ్యత విచారించి నేను అన్నం పెడతానని అనుకోండి అమ్మవారు, నేను క్షమింపబడదనగాక మనలో ఎంతమందికి అన్నం తినే అధికారం ఉంటుంది? మీ వంటి పుణ్యాత్ములకు ఉంటుందేమో, నా వంటి వాడికి ఎక్కడుంటుంది? కానీ యోగ్యత అయోగ్యత విచారించకుండా అన్నం పెడుతున్నటువంటి ఆ రాశీభూతమైన ప్రేమ ఉందే, అదే కాత్యాయని తత్వం. అందుకే ఆ తత్వాన్ని కీర్తిస్తారు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మా మా కదలికలు ధార్మికం చెయ్యి. అందుకే ధర్మిణి ధర్మవర్ధిని. అందరూ కేవలం వేదాంతాన్ని పరిశీలనం చేసి స్వస్వరూపానుసంధానం చేసుకుంటూ అగ్నిహోత్రంతో సంబంధం లేకుండా గృహస్థాశ్రమంలో ఉండకుండా కేవలం తత్వ విచారణం కోసమని బట్ట రంగు మార్చుకుని వేరొక రంగు బట్ట కట్టుకుని కూర్చోగలిగినటువంటి స్థితిలో ఉండిపోతారా? అందరూ లోకంలో అలా ఉండరు. కొన్ని కోట్ల మందిలో ఏ ఒక్కరో అలా తయారు కావచ్చుగాక. మిగిలిన వాళ్ళందరూ సంసారాల్లో ఉన్నవాళ్లేగా. మరి అలా ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ కదలికల చేత మళ్ళీ కదలని స్థితిని పొందాలి. అంటే పరబ్రహ్మమును అనుభవించగలిగిన స్థితికి ఎదగాలి. ఈ కదలికలకు ధర్మం అని పేరు. కదలకుండా ఉండలేరు, కదులుతారు. ఉద్యోగం చెయ్యాలి, ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఓ కోరిక పుట్టింది, అది ధార్మికమైతే అనుభవించు, ధార్మికం కాకపోతే అనుభవించకు. ధర్మమనే చక్రంలో ఇముడుతోందా అన్నది చూసుకోవడం అలవాటయ్యేటట్టుగా నీలో ఉండేటటువంటి భావములను ప్రచోదనం చేసి ధార్మికంగా జీవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి, అటువంటి కదలికలు ఇవ్వగలిగిన తల్లి. ఇప్పుడు ఆవిడ ఈ శరీరాన్ని పోషించడమే కాదు, లోపల మనసుకి ధర్మమునందు అనురక్తినిచ్చి ధార్మికమైన ప్రవర్తన చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఉండగలిగినటువంటి, భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము వలన పొందవలసిన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని అనుగ్రహించడానికి యోగ్యమైనటువంటి కదలికలను అనుగ్రహించగలిగిన మాతృస్వరూపిణి కనుక రాశీభూతమైన దయా కాత్యాయని అని కీర్తింపబడింది. అంతటి మహాతల్లి ఆ తల్లి. అటువంటి కాత్యాయని స్వరూపం ఈ లోకాన్ని ఆవిడ అనుగ్రహించడంలో, పోషించడంలో, రక్షించడంలో ఆవిడే సాటి. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఆ తల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. అహస్సుతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోదంతరచిరీం అన్నారు. ఆ తల్లి బాహ్యంలో కాత్యాయన మహర్షి వంటి వారు కోరుకున్నారని ఒక సులభమైనటువంటి రూపంతో ఈ లోకంలో నడయాడుతుంది. కాత్యాయని బాలారూపంతో తిరుగుతుంటుంది. అందుకే మీరు అమ్మవారి లక్షణాల్లో, అమ్మవారి రూపాల్లో ఒక చిత్రమైన పేరు ఉంటుంది, బాలా అని. బాలారూపంతో తొందరగా పలుకుతుంది ఆవిడ. బాలగా తిరుగాడిందండి, బాలా త్రిపుర సుందరి పూజండి అంటారు. ఏమిటి అసలు ఆ బాల? ఎందుక చిన్నపిల్లగా రావడం? ఆవిడ
కాత్యాయనిగా చిన్నపిల్లగా వచ్చింది, దాక్షాయణిగా చిన్నపిల్లగా తిరగాడింది, సీతమ్మగా చిన్నపిల్లగా తిరగాడింది, భార్గవిగా చిన్నపిల్లగా తిరగాడింది. ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో కొన్ని అవతారాల్లో ఇలా పుట్టి అలా పెరిగి పెద్దవాడైపోయినటువంటి అవతారాలు ఉన్నాయి. రామచంద్రమూర్తిలో అన్ని అవతారాలు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవైనవి కావు. వామనమూర్తి ఇలా పుట్టడంతో కొద్ది క్షణాల్లో ఆయన యజ్ఞోపవీతాన్ని ధరించడానికి కావలసినటువంటి వయస్సుని పొందేశాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, దానం అడిగాడు, ఇంద్రుడి యొక్క కోరిక తీర్చాడు, అవతార పరిసమాప్తి చేశాడు. కానీ అమ్మవారు అలా కాదు, బాలగా తిరుగాడుతుంటుంది. ఎందుకు? ఏమిటా కాత్యాయని? ఎందుకు ఆ బాలరూపంతో తిరగడం? దీని తత్వాన్ని మీరు పట్టుకోలేదు. అది కాత్యాయని తత్వం అంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, బాల అంటే చిన్నపిల్ల అని అర్థం చేసుకోండి. తత్వత మీరు వయస్సు అన్నదాంతో నిమిత్తం పెట్టుకోకుండా చిన్నపిల్ల. చిన్నపిల్లలకి చిన్న పిల్ల కానివ్వండి, పిల్లమాడు కానివ్వండి, ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి? ఎప్పుడూ సంతోషం. ఎందువల్లది? అంత సంతోషానికి కారణం రెండు బాగా వేళ్ళు ఊంచుకుని ఉండవు. రాగము, ద్వేషము, ఈ రెండు వేళ్ళు ఊంచుకో. దేని మీద పరమప్రీతి ఉండదు, ఒక్క అమ్మ మీద తప్ప. మరీ చిన్నతనంలో అమ్మ ఒక్కతే, ఒక్క అమ్మ మీద తప్ప దేని మీద అనురక్తి ఉండదు. ఇదే కావాలి అని మంకు పట్టు పడుతుంది. అప్పటికే 5 నిమిషాల్లో ఏమారిస్తే మర్చిపోయి, ఇది ఇలా జరిగింది అని కోపం ఉండదు. ఓ దెబ్బేశారనుకోండి, ఏడుస్తుంది, కోపపడుతుంది, నన్ను కొట్టారని. కానీ 5 నిమిషాల్లో మర్చిపోయి. రాగము తీవ్రంగా ఉండదు, ద్వేషము తీవ్రంగా ఉండదు. ఎవరిలో? పిల్లల్లో. పెద్దవాళ్ళైతే ఇవి రెండూ తీవ్రమవుతాయి. తీవ్రమైన కారణం చేతనే దుఃఖం ఎక్కువైపోతుంది. వాడిప్పుడో ఏదో అన్నాడు, ఇక దానికి అంతుండదా, ఆ కక్షకి అంతుండదా, ఆ కోపానికి. ఏం చేస్తావు? ఎన్నాళ్ళు పట్టు కూర్చుంటావు? ప్రేమతో సాధించిన దానిని పగతో సాధించలేవు. కానీ అలా పట్టు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే దుఃఖం కలుగుతుంది. అది పిల్లలలో ఉండదు. పిల్లలు అప్పటికి కోపం వస్తుంది, అప్పటికి మర్చిపోతారు. పెద్దవాళ్ళం అయితే అలా మర్చిపోలేము. మర్చిపోలేకుండా పగ పెట్టుకుని, ఆ కోపం పెట్టుకుని ఉండిపోయేటటువంటి లక్షణం ఉంటుంది. అది ఎవడు పెట్టుకున్నాడో వాడికి దుఃఖం, వాడు ఎవరి మధ్యకు వచ్చాడో వాళ్ళకి దుఃఖం. పిల్లలు ఎవరి మధ్య ఉన్నా సంతోషం. బాలగా కాత్యాయనిగా వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎలా ఉంటే సంతోషంగా ఉండగలవో అలా ఉండడం వయస్సుతో సంబంధం లేకుండా నేర్చుకో. దేని యందు తీవ్రమైనటువంటి స్థితిని పెట్టుకోకు. రాగము లేకుండా ఉండలేవు. ఒక్కసారి అన్నీ వదిలేయండి నోటితో చెప్పడం తేలికేమో, అంత తేలికండి. తీవ్రతరం చేసుకోకు. క్రోధము తీవ్రతరం చేసుకోకు. రాగము, ద్వేషము అక్క చెల్లెళ్ళు. నేను ఒక వస్తువుని కోరాను అంటే అది తీరితే సంతోషం, తీరలేదు అనుకోండి కోపం. ఈ రెండిటి విషయంలో పిల్లలు అతీతులై ఉంటారు. కాత్యాయనిగా అమ్మవారు అందరికీ సంతోషాన్ని కల్పిస్తుంది, తాను సంతోషంగా తిరుగుతుంది. అందుకే బాలారూపంలో ఆరాధనలు శారదా నవరాత్రుల్లో మిక్కుటంగా చేస్తారు. ఆ బాల విశేషమైనటువంటి స్థితి. ఆ ద్రవిడ దేశంలో ఇప్పటికీ శారదా నవరాత్రులు వస్తే మీరు ఎక్కడైనా చూడండి, అమ్మవారి గుడికి పిల్లలకి పట్టుబట్టలు కొనుక్కుని, గాజులు కొనుక్కుని, పసుపు కుంకాలు పువ్వులు పట్టుకుని ఎడతారు. చిన్నపిల్ల కనపడితే చాలా పిల్లకిచ్చి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బాలారూపంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ బాలారూపంలోనే తిరుగుతూ ఉంటుంది దేవాలయంలోనూ అని. అందుకే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు బాలపూజ చేస్తే భ్రమరాంబ పూజ ప్రత్యక్షంగా చేసినట్టే అంటారు. నేను చెప్పాల, శంకరభగవత్పాదుల వారు చెప్పారు ఈ మాట. కాబట్టి బాలరూపంలో కాత్యాయని తిరిగింది అన్న మాటకు అర్థం ఏదో అమ్మవారు యవ్వనంలో ఉన్న తల్లిగా వచ్చి లేదు, బాలగా తిరుగాడింది. అందుచేత సంతోషాన్ని ఇచ్చింది. దాని చేత ప్రథమ సందేశం బాలగా ఉండడం నేర్చుకో. ఆ మనసుని చక్కగా అధ్యవసాయంతో ప్రేమతో బ్రతకడం అన్నది మొట్టమొదట జీవితంలో నేర్చుకో. అలా ప్రేమతో బ్రతకడం నేర్చుకున్న నాడు నీకు శాంతి, నీ చుట్టూ ఉన్న వాళ్లకు శాంతి. తప్ప ద్వేషమే గొప్పదనుకుని బ్రతకడం నీకు అశాంతి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అశాంతి.
అలా ఉండవద్దు. ఇది బాలగా తల్లి లోకానికి నేర్పేటటువంటి సందేశం. ఇది మనం అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండా కాత్యాయని వైభవము అంటే ఏదో అమ్మవారికి నమస్కారం చేయడం ఒక్కటే అనుకుంటే అంతకన్నా పొరపాటు లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ముందు మన జీవితాన్ని మార్చుకోవడానికి అమ్మవారు అలా వచ్చి ఏ సందేశాన్ని ఇస్తుందో దాన్ని తెలుసుకునే ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒక పిల్లవాడిగా బ్రతకడంలో ఉండేటటువంటి ఆనందం నిజానికి పెద్దవాడిగా బ్రతకడంలో ఉండదు. ఎందుకని అంటే ఇదే కారణం. పెద్దవాడిగా ఉన్న ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం అంటే అప్పటికి అలా అంటారు, అంతే వదిలిపెట్టేస్తారు. అది మహాత్ముల లక్షణం. మీరు అందుకే చూడండి, మహాత్ములకు ఏదైనా ఒక విషయం పట్ల కినుక కలిగింది అనుకోండి, ఇలా జరగకూడదు, ఇలా ఎందుకు చేశారు అన్నారనుకోండి, అంతే ఆ విషయం వరకేది. అలా విషయం జరగకూడదు, తప్పు అలా చేయకూడదు. ఏదో కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయే అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. మహాత్ములకు కూడా కోపం వస్తుంది. ఎప్పుడు? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే. చెయ్యవలసిన పని చేశాడు, ఎప్పుడో తనిష్టం వచ్చినప్పుడు కాదు, ఏ సమయానికి చెయ్యాలో ఆ సమయానికి చెయ్యాలి. ఆ సమయానికి చెయ్యలేదు, పెద్దలకి కూడా కోపం వస్తుంది. కానీ వాళ్ళు పట్టు కూర్చోరు, వదిలిపెట్టేస్తారు. అలా చెయ్యకూడదు, ఇంకెప్పుడు చెయ్యగల, సమయానికి చేయడం నేర్చుకో, వదిలిపెట్టేస్తారు. అంతేగాని ఇంకా అదొకటే పట్టుకుని జీవితాంతం రాపాడించుకుంటూ కూర్చోరు, అక్కడతో వదిలిపెడతారు. అందుకు మహాత్ములు అవుతాడు. ఎక్కడి వరకో అక్కడి వరకే, పట్టు విడుపు తెలియదండి ఆయనకి జీవితంలో అంటారు. ఏది పట్టుకోవాలో అది ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకోవాలి, ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. పట్టుకున్నది విడిచిపెట్టడం రాకపోయినా, విడిచిపెట్టవలసిన దాన్ని పట్టుకునే ఉండిపోయినా జీవితం పండదు. నేను అన్నమాట మీరు పట్టుకున్నారో లేదో. చెట్టుని పంట బాగా పండిపోయేంత వరకు కాయ పట్టుకోవాలి. అలా పట్టుకోలేదనుకోండి, పసిరిక పిండిగా కింద పడిపోయింది అనుకోండి, ఉపయోగం లేదు, కుళ్ళిపోయిందండి, పిండిగా రాలిపోయిందంటారు. దోరకాయగా కూడా పట్టుకోవాలి. పండిపోయింది అనుకోండి, పైన ఉన్నటువంటి చర్మం మెత్తగా అయిపోయి లోపల ఉన్న గుజ్జు రసంగా మారిపోయింది అనుకోండి, ముచికని తనంత తాను విడిచిపెట్టేయాలి. ఎంత పండే వరకు పట్టుకోవాలి, పండాక విడిచిపెట్టేయాలి. అందుకే ఆయన జీవితం పండిందండి. అంటే ఈ మనకి లోకంలో పండడం అన్నదానికి అంత ప్రధానం. పండడానికి ఆధారం పట్టుకోవడం, విడవడం తెలియాలి. ఏది ఎప్పుడు పట్టుకోవాలో అది పట్టుకోవాలి. బ్రహ్మచారిగా ఉన్నావు, గురువు గారి పాదాలే పట్టుకోవాలి. గృహస్థుగా ఉన్నావు, ఇంకొకలా బ్రతకూడదు. గృహస్థులో ఉన్నవాడివి నీ భార్యాబిడ్డల యొక్క సంక్షేమాన్ని చూరగొనాలి. నీ భార్యాబిడ్డల్ని వృద్ధిలోకి తీసుకురావాలి. కడుపున పుట్టిన పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి. నీ కర్తవ్యం నువ్వు పూర్తి చెయ్యాలి. బాధ్యత అని మమేకం పొందకూడదు, కర్తవ్యతా దృష్టితో పూర్తి చెయ్యాలి. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు పుట్టారు, వానప్రస్థం. నువ్వు వీటికి అతీతంగా వైరాగ్యంతో బ్రతకడం నేర్చుకోవాలి. ఎక్కడ ఏది పట్టుకోవాలో అని పట్టుకోవాలి, ఎప్పుడు ఏది విడిచిపెట్టాలో అని విడిచిపెట్టాలి. పట్టుకోవలసింది పట్టుకుని విడిచిపెట్టవలసినప్పుడు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టని వాడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేడు. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఏదో గోడ దూకాలి అనుకున్నటువంటి వ్యక్తి గోడ దూకడానికి ప్రయత్నం చేసేటప్పుడు చేతిలో ఒక పెద్ద కర్ర ఒకటి పట్టుకుని పరిగెత్తి 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 గోడకి కొద్ది దూరం వరకు వెళ్ళి చేతిలో ఉన్నటువంటి ఆ కర్రని భూమికి తాటించి దాన్ని ఆధారంగా తన శరీరాన్ని పైకెత్తి గోడకి అవతల వైపుకి దూకి పడిపోయేటప్పుడు చేతిలో ఉన్న కర్రని యువతల వైపుకు విడిచిపెట్టి అవతల వైపుకు పడిపోతాడు. అంతేకాని కర్ర పట్టుకు పరిగెత్తి పరిగెత్తి గోడ దగ్గర వరకు వెళ్ళి దాన్ని భూమికి తాటించి శరీరాన్ని పైకెత్తి గోడకి అవతల వైపుకు పడిపోయేటప్పుడు, ఓ కర్ర, ఇంత దూరం నాతో పాటు వచ్చి నా శరీరం గోడ దూకడానికి సహకరించిన దానా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం కృతజ్ఞతా లక్షణం, నిన్ను తీసుకెళ్తానని కర్రను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే గోడకి వదిలే పడిపోతాడు. ఎక్కడ వరకు పట్టుకోవాలో అక్కడ వరకు పట్టుకోవాలి, అక్కడ విడిచిపెట్టేయాలో అక్కడ విడిచిపెట్టేయాలి. ఆ పట్టు విడుపు రావాలి. ఇది ప్రయత్నపూర్వకంగా వచ్చేసేది ఎప్పుడంటే బాలాతత్వంలో, చిన్నతనంలో ఉంటుంది. అందుకే సంతోషంగా ఉంటారు. ఎక్కడ వాళ్ళు ఉన్నారో అక్కడ సంతోషం. ఎంత అలిసిపోనివ్వండి, తాతకి సంతోషం, అమ్మమ్మకి సంతోషం, నాయనమ్మకి సంతోషం, తాతకి సంతోషం, మేనమామకి సంతోషం, పెనతండ్రికి సంతోషం, పక్కింటి వాళ్ళకి సంతోషం, ఎదురింటి వాళ్ళకి సంతోషం, పిల్లల చేష్టితములు అందరికీ సంతోషం. ఒకవేళ వాళ్ళు చెయ్యకూడని పని చేసిన అమాయకత్వం వదిలిపెట్టేస్తారు. అలా ఉండడం నేర్చుకో జీవితంలో. ఆ పట్టు విడుపు నేర్చుకో. కోరికని తీవ్రతరం చేసేసుకోకు, క్రోధాన్ని తీవ్రతరం చేసేసుకోకు. తేలడం నేర్చుకో జీవితంలో. ఇది బాలాతత్వంగా అమ్మవారు మనకి ప్రబోధం చేస్తుంది. ఈ ప్రబోధం చేసేటటువంటి తల్లే లోకాలను కాపాడుతుంది. అది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. ఇందాక నేను చెప్పి మీకు మళ్ళీ యువతల వైపుకి వచ్చాను. అహస్సుతే సవ్యం తపనయనమర్కాత్మకతయ త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయ.
తృతీయాతే దృష్టిర్దరదలిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివసిర్నివసో అంతరచరీం అంటారు. అమ్మవారికి కుడి కన్ను ఎడమ కన్ను రెండు కన్నులే కాదు, మూడవ కన్ను ఉంది. అది పరమశివుడికి అమ్మవారికి ఉమ్మడి ఆస్తి. అందుకే కదూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటాం. మూడు కన్నులు అమ్మవారికి ఉంటాయి. అందులో కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రుడు. లోకంలో అందరూ ఎన్నో విషయాలు చెప్తారు, కానీ శంకర భగవత్పాదుల యొక్క శైలేవి పరమాద్భుతమైన ఏం చెప్పిన. ఆయన అన్నారు, అమ్మా నీ రెండు కన్నులున్నాయే కుడి ఎడమ కన్నులు, అహస్సూతే సవ్యం తపనయన మర్కాత్మకతయా. నీ కుడి కన్ను సూర్యుడు, సూర్యుడైనటువంటి కుడి కన్నుని పెట్టుకుని ఈ లోకాలన్నిటినీ పోషిస్తున్నావు. ప్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. నీ ఎడమ కన్ను చంద్రుడు. సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి కన్నులుగాను చెప్తారు, సూర్యచంద్రులిద్దరినీ అమ్మవారికి తాటంకములుగాను చెప్తారు, సూర్యచంద్రులిద్దరినీ అమ్మవారికి స్తనములుగాను చెప్తారు. అసలు ఆ చంద్రమండల మధ్యస్థ అని చంద్రమండల మధ్యంలో అమ్మవారు ఉంటుంది అని వర్ణిస్తారు. అటువంటి తల్లి సూర్యచంద్రులిద్దరినీ కన్నులుగా పెట్టుకుని ఉంది కాబట్టి ఈ లోకములన్నీ పోషింపబడుతున్నాయి. సూర్యకాంతి లేదనుకోండి, సూర్యచంద్రులిద్దరూ ప్రకాశిస్తే కదండి ఒక రోజు ఏర్పడింది. రాత్రి చంద్రుడు, పగటివేళ సూర్యుడు ప్రకాశిస్తే ఒక రోజు అవుతుంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యాలు నిలబడుతున్నాయి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి చెట్ల యొక్క ఆకులలో పత్రహరితము ఏర్పడి చెట్లన్నీ నిలబడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, శరీరానికి కావలసినటువంటి ఆహారము లభిస్తోంది. చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి చంద్రుని యొక్క కిరణముల వలన తేజోవంతమైనటువంటి ఓషధులు మనకి కలిగినటువంటి అనారోగ్యాన్ని పోగొడుతున్నాయి. ఓషధీతత్వము అంటే మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. వేదం ఓషధీతత్వం గురించి మాట్లాడుతుంది. ఓషధీతత్వము అంటే ఒకసారి పంట పండిన తరువాత మీరు ఇంటికి తీసుకొచ్చి నిల్వ చేసినటువంటి గింజని కొంతకాలము తర్వాత మళ్ళీ పట్టుకెళ్ళి భూమిలో వేస్తే ఒక గింజ దోషుడు గింజల్ని ఇవ్వగలిగిన శక్తి తన యందు నిక్షేపించుకుని ఉంచగలిగిన శక్తిని నిలబెట్టుకుంటే దానికి ఓషధీతత్వం ఉన్నదంటారు. ఏదో వరి పంట కోత కోసి ఇంటికి తెచ్చి వడ్ల గింజల్లో ఒక గింజ పట్టుకెళ్ళి మళ్ళీ పొలం దున్ని వేశారనుకోండి, అందులోంచి వచ్చిన ఒక మొక్క దోషుడు ధాన్యం వచ్చేటట్టుగా, కంకు వచ్చేటట్టుగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఒక్క వడ్డు గింజలోంచి వచ్చినటువంటి మొక్క నుంచి వచ్చినటువంటి కంకులలోంచి దోషుడు ధాన్యం వచ్చేటట్టుగా మనందరినీ పోషిస్తున్నటువంటి ఆ తత్వం ఏది ఉన్నదో అది కూడా ఓషధీతత్వమే. ఈ ఓషధీతత్వం అమృత కిరణుడైనటువంటి చంద్రుని వలన వస్తోంది. ఇప్పుడు ఈ లోకములన్నీ దేని చేత పోషింపబడుతున్నాయి? అమ్మవారి యొక్క సూర్యచంద్రులన్న నేత్రముల చేత పోషింపబడుతున్నాయి. రెండు, ఆమె మూడవ కన్ను కలిగి ఉంది. ఈ మూడవ కన్ను గురించి శంకరులు అంటారు, దరదలిత హేమాంబుజరుచి అంటారు. దరదలిత బాగా విచ్చుకుంది అనుకోండి, అమ్మవారి మూడో కన్ను బాగా తెరుచుకుంటే ఎదురుగుండా నిలబడగలిగిన వాడు ఉండడు, అగ్నిహోత్రం అని. అమ్మవారి కన్ను మూసుకుపోయింది అనుకోండి, అగ్నిహోత్రం ఉండదు. దరదళిత విచ్చుకోకుండా ఉంది, అది అగ్నిహోత్రం కాబట్టి ఎర్రటి కాంతి వస్తుంది. శ్లోకంలో గొప్పతనం ఎక్కడుందంటే, అమ్మా నీ కుడి కంటితో సూర్యుణ్ణి సృష్టించి ఆ సూర్యుని యొక్క అనుగ్రహంతో కాలాన్ని నడుపుతున్నావు. త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. రాత్రి వేళ 3 యామముల కాలం ఉంటుంది. ఒక రోజు 8 యామములు, 8 మూళ్ళు 24 గంటలు. రాత్రి వేళ 3 యామాలు అంటే 3 మూళ్ళు 9 గంటలు. రాత్రి 3 యామములుగా ఉండేటటువంటి కాలాన్ని నీ ఎడమ కంటి చేత సృష్టిస్తున్నావు. లోకలందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. విషప్రాణులన్నీ రాత్రి వేళ నిద్రలేస్తాయి. అది సృష్టి యొక్క నియతి. అవి లేచినప్పుడు మనం తిరగకూడదు, మనం తిరుగుతున్నప్పుడు అవి లేవకూడదు. కాబట్టి త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. 3 యామముల కాలమైనటువంటి చల్లని కాలాన్ని, అమృత కిరణముల చేత ఓషధులన్నీ ప్రకాశవంతమయ్యేటటువంటి కాలాన్ని రాత్రి కాలంగా నీ ఎడమకంటి శక్తి చేత సృజించావు. కుడికంటూ సూర్యశక్తి చేత ఈ లోకములన్నిటినీ కాపాడుతున్నావు. ఒక రోజు అంటే పగలు రాత్రి రెండేనా ఉండేది? ఈ రెండే కాదు, ఇంకో 2 ఉన్నాయి. ప్రాతఃసంధ్య, ఉత్తర సంధ్య, సాయం సంధ్య. ప్రదోష వేళ అని ఉంటుంది సాయంకాలం.
దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటి పడేటటువంటి ముందు కాలం. అలాగే ఉదయం సూర్యోదయానికి ముందర ఉండేటటువంటి కాలం, చీకటి పోతూ ఉంటుంది, వెలుతురు వస్తూ ఉంటుంది. ప్రాతఃసంధ్యలోనూ చీకటి పోయి వెలుతురు వచ్చే ముందు ఎర్రటి కాంతులు వస్తాయి. ఎర్రటి కాంతి వస్తే అరుణోదయం అంటారు. మళ్ళీ ప్రదోష వేళలో పగటి కాలం వెళ్ళిపోయి రాత్రి కాలం వస్తోంది అంటే మళ్ళీ ఆకాశంలో పడమట సంధ్యారాగం వస్తుంది, అంటే సంధ్య ఎర్రటి కాంతి వస్తుంది. రెండు సమయముల యందు ప్రాతఃసంధ్య సాయం సంధ్య, ఈ రెండు సంధ్యల్లోనూ ఎర్రటి కాంతి కనపడుతుంది. ఈ రెండు కాలములకు కూడా ప్రత్యేకమైన శక్తి ఉంది. పగటి వేళలో అర్థార్జన చెయ్యాలి, రాత్రి వేళలో భోగం అనుభవించాలి, నిద్రపోవాలి. సంధ్యా సమయాల్లో ఈశ్వరారాధన చెయ్యాలి. ప్రాతఃసంధ్య నడుస్తోందనుకోండి, వెంటనే ఈశ్వరారాధనకి యోగ్యమైన కాలం. సంధ్యావందనం చెయ్యడానికి అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా సంధ్యావందనం చెయ్యాలి. సాయం సంధ్య నడుస్తోందనుకోండి, తప్పకుండా సంధ్యావందనం చెయ్యాలి. అంతేగాని ఆ సంధ్యావందనం విడిచిపెట్టి ఇంక ఏ పని చేయడానికి అధికారం లేదు. అయినప్పుడు ఈ రెండు సంధ్యాకాలములు ఈశ్వరార్చనకు యోగ్యమైన కాలములైతే పగటి వేళ రాత్రి వేళ అని ఒక రోజున ఎలా చెప్తావు? రెండు సంధ్యాకాలాలు కూడా ఉన్నాయిగా. మరి రెండు సంధ్యాకాలాలు, పగలు సూర్యుడు గుడికన్నైతే మంచి కాంతి ఉంది, బాగుంది. రాత్రి చంద్రుడు ఎడంకన్ను బాగుంది. మరి సంధ్యాకాలం అరుణోదయం అయితే ఎర్రటి కాంతి కనపడాలిగా. ఆ ఎర్రటి కాంతి అమ్మవారి మూడవ కన్ను, అగ్నిహోత్రం అంటారు. మరి మూడవ కన్ను బాగా తెరిచిందనుకోండి, ఎర్రటి మంట వచ్చేస్తే లోకములన్నీ నశించిపోతాయి. మూసేసిందనుకోండి, అగ్నిహోత్రం లేకపోతే ప్రాణులు నిలబడవు. దరదళిత హేమాంబుజ రుచి, ఎర్రటి బంగారు పుష్పం ఎలా ఉంటుందో, ఎర్రటి స్వర్ణకమలం ఎలా ఉంటుందో, తప్తకాంచన సన్నిభం అన్నట్టు అమ్మవారు తెరిచి తెరవకుండా ఉన్నటువంటి మూడవ కంటిలోంచి వచ్చినటువంటి ఎర్రని కాంతులే పూర్వ సంధ్య, ఉత్తర సంధ్య. ఇప్పుడు పూర్వ సంధ్య, ఉత్తర సంధ్య, పగటి వేళ రాత్రి వేళ కలిపి ఏమయ్యాయి? ఒక రోజు అయ్యాయి. ఇప్పుడు ఆ ఒక రోజు ఎక్కడి నుంచి వస్తోంది? అమ్మవారి కన్నుల యొక్క కాంతిలోంచి వస్తోంది. అంటే కాలస్వరూపంగా ఈ లోకాన్ని నడుపుతున్నటువంటి తల్లి ఎవరు? అమ్మవారే. శక్తి అంటేనే అమ్మవారు, కదిపేది కదిలేది అంతా ఆవిడ యొక్క అనుగ్రహమే. కాబట్టి ఇప్పుడు కాత్యాయని, లలితాపరాభట్టారిక, కామాక్షి, ఆ తల్లియే కాలస్వరూపమై ఉన్నది. ఆ తల్లియే కాలమునకు నియతి పెట్టి ఈ కాలమునందు ఇన్ని ఊపిరులుగా నువ్వు తిరగడానికి అవకాశం ఇస్తున్నానంది. కాలమును ఈశ్వర రూపంగా ఉపాసన చెయ్యడం వచ్చిన వాడు ఎవరున్నాడో వాడు ధన్యుడైపోతున్నాడు. పూజ అంటే ఏదో పూజా మందిరంలో కూర్చుని పూజ చెయ్యడం ఒక్కటే పూజ కాదు. అలాగని పూజా మందిరంలో కూర్చోకపోవడం కూడా ఒప్పు కాదు. ఎందుకంటే మనసుతో చేస్తే చాలదండి, ఇవన్నీ ఉండాలా అని మెట్ట వేదాంతం మాట్లాడకూడదు. మీ అబ్బాయి మీద అంత ప్రేమ ఉంటే కొత్తపల్లి కొబ్బరి వేసవి కాలంలో ప్రత్యేకంగా హైదరాబాద్ బస్సులో ఎక్కించి పంపించడం ఎందుకు? ఏ మనసులో ప్రేమ ఉంటే సరిపోదా? ఆవిడ పట్టు పెట్టడం ఎందుకు? వాడికి కొడుకు దగ్గరికి వెళ్ళడం ఎందుకు? వాడిని తీసుకురావడం ఎందుకు? మీ ఆవిడతో ఊరగాయ పెట్టించి అన్నం పెట్టించడం ఎందుకు? మనసులో ప్రేమ ఉంటే సరిపోదా? నీ కొడుకు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనసులో ప్రేమ ఉంటే సరిపోదు, మామిడి పట్టు నువ్వు పెట్టాలి. పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి పూజ అక్కర్లేదు, మానసికంగా చేస్తే చాలు. అది కాదు పద్ధతి. అసలు ముందు మొదలు పెట్టి విడివిడి ఉండలేక మనసుతో ఎప్పుడో అన్వయం అయితే అది పూజ కొనసాగింపు అయిందంటారు. అంతేగాని ముందుకు మానస పూజ తెచ్చి వెనక్కి తీసుకెళ్ళి అసలు నేను పూజ చేయను అనకూడదు. అసలు పూజ మొదలు పెడితే కొంతసేపే పూజా మందిరంలో ఉండగలవు కనుక ఇక కాలముతో పరిమితి లేకుండా ఎప్పుడూ నేను ఆయనని విడిచిపెట్టి ఉండలేనని నీ ఊపిరుల చేత కదులుతున్నటువంటి మనస్సు కదులుతున్నప్పుడు ప్రతి కదలిక అమ్మవారి యొక్క లక్షణం కాబట్టి కదలికలో అమ్మవారితో ముడిపడిపోతే ఆగది పూజ. అది కాత్యాయని. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యా పర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. జపో జల్ప శిల్పం, ఏదో నేను ఉదయం ఒక్క అరగంటో గంటో గంటన్నరో 2 గంటలో పూజా మందిరంలో కూర్చోవచ్చు అంటే నా ఉద్దేశ్యం 24 గంటల్లో 2 గంటలు నేను పూజ చేస్తున్నాను, 22 గంటలు దుర్వినియోగం చేస్తున్నాననే కాదు.
నేను ఏ మాటైనా మాట్లాడేటప్పుడు లోకంలో 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుష్యుడికి తప్ప ఇతర ప్రాణులకు మాట్లాడగలిగిన అధికారం లేదు. స్వరపేటిక కలిగినటువంటి ప్రాణిని నేనొక్కడే. నిష్కారణంగా ఎవరినైనా నింద చేసినా, నిష్కారణంగా ఇతరుల యందు తప్పు ఆరోపించినా, ఇతరులను తక్కువ చేసి మాట్లాడినా, నేనెన్నడూ తప్పు చెయ్యని వాళ్ళ ఇతరులను తప్పు పట్టే ప్రయత్నం చేసినా దానివల్ల చిట్ట చివరికి నేను పాపాన్ని మూట కట్టుకుంటాను. కాబట్టి భగవతి నాకు ఇచ్చిన స్వరపేటికని, నాకిచ్చిన మాటని సద్వినియోగం చేసుకుంటానని, ఏ మాట మాట్లాడుతున్నా నాకు మాట్లాడగలిగిన శక్తినిచ్చి కంఠంలో స్వరపేటిక పెట్టినటువంటి భగవతి యొక్క అనుగ్రహాన్ని అనుసంధానం చేసుకుంటూ నేను మాట్లాడే మాటలు 10 మంది యొక్క శాంతికి కారకములు కావాలని కోరుకుంటే నేను మాట్లాడిన ప్రతి మాట భగవతి యొక్క సంకీర్తనమే. అది పూజయే. 24 గంటలు పూజ చేస్తూ ఎలా కూర్చుంటావు గృహస్థాశ్రమంలో ఉన్నవాడివి? కానీ ఒకసారి పూజ మొదలుపెట్టిన తర్వాత, నేను మీతో అన్నానే, అమ్మ ఉన్నది అంటే పసిపిల్లలు ఒప్పుకోదు, అనుసంధానం అవుతుంది. ఎప్పుడు ఎటు వెళ్ళని వాడి అమ్మ కావాలి. 2 రోజులు అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, అమ్మ కూడా ఉండిపోయింది. 3వ రోజు అమ్మ అన్నయ్యతో కలిసి తిరిగి వచ్చేసింది. అమ్మ తిరిగి వచ్చేసిన పిల్ల అమ్మని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. అమ్మ మళ్ళీ వెళ్ళిపోతుందేమో దానికి భయం. అమ్మ 2 రోజులు వెళ్ళినా వచ్చేసిందిగా, మళ్ళీ వెళితేనే మళ్ళీ వస్తుంది లేదు, కూర్చుంటుందా? కూర్చోదు. అమ్మ ఇలా చెప్పులు వేసుకుంది అనుకోండి, వెంటబడిపోతుంది. అమ్మ నేను వచ్చేస్తాను, అమ్మ వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదేమో, మళ్ళీ కనపడదేమో, దానికి బెంగ. అంటే ఎప్పుడూ అమ్మ దగ్గర ఉండాలి. ఆఖరికి అమ్మ వంట చేసుకుంటోంది, ఎత్తుకుని వంట చేయమంటుంది. ఎందుకని అంటే అమ్మకి కష్టం కలుగుతోంది కాదు దాని బాధ. కింద నేను ఆడుకుంటుంటే అమ్మ వెళ్ళిపోతుందేమో, అమ్మ ఎందుకు వెళ్ళింది దానికి అనవసరం, అమ్మ దానికి కనపడాలి. పిల్లల లక్షణం ఎలా ఉంటుందో నువ్వు అలా పెరగగలిగితే నువ్వు కాత్యాయని వైభవాన్ని అందుకున్నవాడివి. అంటే ఇప్పుడు పూజా మందిరంలో ఉన్నప్పుడు ఉపచారం చేశావు, బయటికి వచ్చాక మనసుతో అనుసంధానం అవుతున్నావు. ఈ మాట మాట్లాడడానికి నా తల్లి అనుగ్రహం, లేకపోతే నేను మాట్లాడగలనా? స్వరపేటిక తీసేసింది అనుకోండి అమ్మవారు, ఏ కారణం చేతనైనా ఇంకా నేనేం మాట్లాడగలను? నేను మాట్లాడలేను. ఆ తల్లి వైభవం, ఆవిడ ఈ స్వరపేటిక ఇచ్చింది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. అమ్మా నీ అనుగ్రహం, నువ్వు నాకు ఇచ్చిన స్వరపేటిక నా జీవితం ఆఖరి ఊపిరి పర్యంతం నీ గురించి స్తోత్రం చేసేటట్టుగా అనుగ్రహించు తల్లి అని మాట మాట్లాడినప్పుడల్లా ఆవిడ గుర్తొచ్చి నమస్కరించగలిగాను అనుకోండి మనస్సులో, అది పూజ. అలాగే జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. నేను ఇప్పుడు మాట్లాడుతూ చెయ్యిలా కదుపుతున్నాను. చెయ్యి కదలక విద్యుద్ఘాతాలు పెట్టించుకుని కొన్ని వేల రూపాయల మందులు తింటున్న వాళ్ళు ఉన్నారు. కానీ నా చెయ్యిలా కదులుతోంది అంటే అమ్మవారి అనుగ్రహం. కదలికలు ఎక్కడ ఉన్నా అమ్మవారు, కదలకుండా నిలబడిపోయినటువంటి ఆత్మస్థితి పరమశివుడు. ఆ కదలికలు, చెయ్యి కదులుతోందంటే అమ్మవారు. నేను కదుపుతున్న నా చెయ్యి 10 మంది శాంతికి పనికి రావాలి, ఇలా అనడానికి పనికి రావాలి తప్ప నా చెయ్యి ఇతరుల్ని భయపెట్టడానికి పనికి రాకూడదు, ఇలా నేను అనకూడదు నా జన్మలో అని నేను అనుకుని నా కదలికలలో అమ్మవారి అనుగ్రహాన్ని అనుసంధానం చేసుకుని నా కదలికలను నియంత్రించుకొని 10 మంది మంచికి ఆ కదలికలు వాడడం పూజ కాదా? అప్పుడు అసలు కాలంలో పూజ కానిది ఎప్పుడుంది? ఇది కాలవైభవం. కాలమునందు పుట్టి కాలాతీతుడవడం దేని చేత అంటే ఆవిడ పాదములు పట్టుకోవడం చేత. ఎవరు ఆవిడ పాదములు పట్టుకున్నాడో వాడు కాలాతీతుడు అవుతాడు. వాడిని కాలం ఏమీ చెయ్యలేదు. అందుకే మీరు చూడండి, కృష్ణ భగవానుణ్ణి తల మీద పెట్టుకున్నాడు, గుండెల మీద పెట్టుకున్నాడు తెలుగు భాగవతంలో అయితే. ఆ శౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత తరా సాకాశయగు యమున సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు. కృష్ణ పరమాత్మని గుండెల్లో పెట్టుకుంటే త్రోవ ఇచ్చేసి యమున అన్నది. యమున ముందుకెడుతుంది, వెనక్కి రాదు, కాలస్వరూపం. కృష్ణుడు గుండెల్లో ఉంటే చోటిచ్చింది. అట్నుంచి వచ్చేటప్పుడు యోగమాయ ఉంది. అమ్మవారు నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి పుడతారు. ఆవిడ అవతార స్వీకారం చేసింది. అట్నుంచి వచ్చేటప్పుడు యోగమాయని పట్టుకుని వస్తున్నాడు. యమునా నది దారి పనందా, అప్పుడు కూడా దారిచ్చేసింది. అమ్మవారి పాదములు పట్టుకున్నవాడెవడో వాడే కాలమునందు బతికి కాలాతీతుడు అవుతాడంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి. కాలమునందు నడిపించినా ఆవిడే, కాలరూపముగా ఉన్నా ఆవిడే, కాలరూపముగా ఉండి మనకి
గతంలో చేసుకున్నటువంటి పాప పుణ్యములకు అనువైనటువంటి సుఖదుఖములను ఇచ్చిన ఆవిడే. అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాప అనుయోగత అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో. కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం, దాన్ని ఎవ్వరూ వెనక్కి తీయలేరు. సుఖదుఖములనేటటువంటి రెండిటిని చేసుకున్న పాపపుణ్యాల్ని లెక్కలో పెట్టుకుని అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా అనుగ్రహించగలిగినటువంటి బలవత్తరమైన కాలస్వరూపము ఆ తల్లియే. కాబట్టి ఆ తల్లి పాదములు పట్టుకున్నవాడెవడో వాడు కాలము యొక్క విలువ తెలుసుకోగలడు, కాలాతీతుడు కాగలడు. అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం. అది తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, ఆవిడ పాదములు పట్టుకుంటే చాలా అనుగ్రహిస్తుంది. అందుకే శంకరులు మాట అంటారు, దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమ విశివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వాహర్మ్యే వా సమకర నిపాతో హిమకరః అంటారు. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ. ఎక్కడ వేస్తారో శంకర భగవత్పాదులు దరదళిత, ఈ మాట మర్చిపోరు. బాగా విచ్చుకున్నటువంటి నీలం రంగులో ఉన్నటువంటి కలువ కాదుట, కొద్దిగా విచ్చుకోకుండా ఉన్నటువంటి నీలం రంగులో ఉన్న కలువ పువ్వు ఎలా ఉంటుందో అమ్మవారి కందులు అలా ఉంటాయి. బాగా ఇలా విప్పిందనుకోండి మనం ఎదురుగుండా నిలబడలేము. ఇలా మూసేసింది అనుకోండి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, లోకాల్లో ఏమైపోతాయి. ఇలా తెరిస్తే ఆవిడకి ఏదో కోపం వచ్చిందని గుర్తు. అందుకని బాగా విచ్చుకోకుండా ఇలా చూస్తోంది అనుకోండి, ఆవిడ చూసేటప్పుడు కూడా కనుబొమలు ఇలా ఉండవుట, ఇలా ముడేస్తుందట. కనుబొమలు ఇలా ముడెప్పుడేస్తారు? ఏదైనా ఆలోచిస్తే. నాకు ఏదో జ్ఞాపకం రాలేదనుకోండి, ఓసారి ముడేసి చెప్తాను ఉండండి అంట. కనుబొమలు ముడేశానంటే ఆలోచిస్తున్నానని. ఆవిడ దేని గురించి ఆలోచించాలి? ఆవిడకి ఏం అవసరం ఉంది? భ్రువౌ భృగ్వీ కించిత్ భువన భయభంగ వ్యసని అన్నారు శంకరాచార్యులు. ఊరే అమ్మని నేనున్నానరా, అమ్మా అని పిలిస్తే రక్షించడానికి నేను ఉండగా వీళ్ళు నన్ను పిలవకుండా లోకంలో ఇలా తిరుగుతారా అని మన కష్టాల గురించి ఆలోచిస్తూ ఆవిడ కనుబొమ్మలు ముడేసింది. ఏం మనం పిలవడం ఎందుకు? ఆవిడే రక్షించచ్చుగా. మనుష్య జన్మకి బుద్ధిని ఇచ్చిందిగా, పిలిస్తేగా పలకాలి. మరి ఆ బుద్ధిని సక్రమంగా వినియోగించద్దు, కనీసం అమ్మాననే పిలవద్దు. కాబట్టి దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ. విచ్చుకోని నీలం రంగులో ఉన్న కలువ పువ్వులా ఉంటుంది ఆవిడ కన్ను. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎర్రటి పద్మాన్ని చూస్తే విచ్చుకున్న తర్వాత దాని మధ్యలో ఉండేటటువంటి ఆ పీఠం చాలా గట్టిగా ఉంటుంది. దాని మీద సూదితో గుచ్చినట్టు కన్నాలు ఉంటాయి. దాని మీద ఇలా కేసరములు నిలబడి ఉంటాయి. ఆ కేసరములు ఎలా ఉంటాయంటే, వెంకటాచలంలో నాగతీర్థం అని చెప్పి తీర్థం ఉంది, అందులో ఉన్నటువంటి ఆ ప్రతి పువ్వు కూడా పావులా ఉంటుంది. ఇలా నిలబడిన పావులా ఉండి పైన తలకాయలా ఉంటుంది. అలా ఎలా ఉంటాయో కేసరాలు అలా ఉంటాయి. వాటిని చిన్నపిల్లలు ఓదానికి ఒకటి చిక్కు పెట్టి లాక్కుంటుండి ఆడుకుంటూ ఉంటారు. అలా ఆ తలలెత్తినటువంటి పావుల చుట్టూ కేసరాలు ఉంటాయి. అంత ఎర్ర తామర పువ్వు రేకులు చివర ఎరుపుంటుంది, మొదట్లో తెల్లగా ఉంటుంది. వెళ్ళే కొద్దీ తెలుపుండి మొదలుకి వెళ్ళేటప్పటికీ తెల్లగా ఉంటుంది పువ్వు. మీరు కళ్ళకి దగ్గర పెట్టుకున్నారనుకోండి అంత పెద్ద చల్లతనం ఏమి ఉండదు. కానీ నీలం రంగులో ఉండేటటువంటి కలువ పువ్వు మీరు చూస్తే దానికి లోపలికి వెళ్ళే కొద్దీ నీటి బిందువులు ఉంటాయి. ఉండి మీరు ఇలా తల పెట్టారనుకోండి చల్లగా తగులుతుంది కళ్ళకి. అంటే అమ్మవారు అంత చల్లటి చూపు చూస్తుంది. మనకి ఈ దేశంలో చల్లటి చూపు చూశారండి అంటారు. వాళ్ళ ఇల్లు చల్లగా ఉండాలి, ఆయన కడుపు చల్లగా ఉండాలి అంటారు. భోగం అనుభవించే దేశాల్లో వేడిగా ఉండడాన్ని ఇష్టపడతారు. మన దేశంలో ఆవిడ కడుపు చల్లగా ఉండాలి, నాయనా నువ్వు చల్లగా ఉండాలి, నీ ఇల్లు చల్లగా ఉండాలి, ఆయన నిన్ను చల్లగా చూడాలి, ఈశ్వరుడు చల్లటి చూపు చూడాలంటారు. చల్లగా ఉండడానికి ప్రఖ్యాతి. నీలం రంగులో ఉండేటటువంటి కలువ పువ్వు యొక్క లోపలి భాగం నీటి యొక్క బిందువులతో కూడుకుని ముఖాన్ని మనం దగ్గరగా పెట్టినప్పుడు కళ్ళ మీదకి చల్లతనాన్ని నీలపు రంగుని చిమ్మి కంటికి విశ్రాంతినిస్తుంది. అమ్మవారి కన్నులు అలా ఉంటాయి. దరదళిత నీలోత్పల రుచ దవి ఎంత దూరం చూస్తుంది ఆవిడ.
ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా చివరి వరకు ఇలా కళ్ళు తిప్పుతూ చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా చూద్దాం అంటే తన బిడ్డలు కదూ, ఆ బిడ్డలను అలా చూసుకుంటోంది. అమ్మ రాత్రివేళ రైల్లో వెళ్ళిపోతోంది. ఎవరైనా శిక్షణా కేంద్రంలో అమ్మకి కొత్తగా నేర్పుతారా? పసిపిల్లాడిని కంది ఆ పిల్లకి పెళ్ళి అవ్వకముందు అప్పర్ బెర్త్ ఎక్కి పడుకోవడం ఇష్టం. పెళ్ళై పసిపిల్లాడు పుట్టాక నేను అప్పర్ బెర్త్ ఎక్కుతాను అంటుందా? నీకు ఇష్టం కదే పైన పడుకో అంటే వద్దు, పిల్లాడు పడిపోతాడు, నేను కింద పడుకుంటానంట. లోయర్ బెర్త్లో పడుకున్న ఏ తల్లి అయినా, ఎంత చదువుకోని తల్లి అయినా, పిల్లవాడిని ఇటు పెట్టి తాను అటు ఆ చెక్క ఉండే వైపు పడుకోవడం మీరు చూసారా? పిల్లాడిని అటు పెట్టి తాను ఇటు పడుకుంటుంది. ఎందుకని? పడిపోతాడేమోనని. ఇంకొక రైలు ఆ పక్క నుంచి వెళ్ళిందనుకోండి, కూత కూస్తూను ఈ పిల్లాడు ఉలిక్కి పడితే అప్రయత్నంగా నిద్దట్లో పిల్లాడి మెత్తటి పూల పొట్లం లాంటి పొట్ట మీద చెయ్యేసి దగ్గరికి లాక్కుంటుంది. లాక్కుని ఇలా 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 జోకొట్టి పడుకోబెట్టేస్తుంది. అమ్మ అన్న మాటలోనే తన బిడ్డల్ని తడువుకుని చూసుకుని కాపాడుకోవడం అంతర్లీనంగా ఉండే లక్షణం. ఆవిడ కళ్ళింతంత దూరాలు ఇలా ఎందుకు తిప్పుతుందంటేట ఈ లోకంలో ఉన్న తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుందిట. ఆ బ్రహ్మకీట జనని కదు మరి, అలా చూసుకుంటుంది. అమ్మా అలా చూస్తావు, అలా చూస్తుంటే నేను ఎక్కడో ఉండిపోయానమ్మా. ఎవరు ఈ మాటలు అంటున్నది? శంకర భగవత్పాదులు. మామపి, ఆయనకి కాదు నిజానికి అన్వయం, మహానుభావుడు ఆయనకేం లోటు. మాం అపి, నన్ను కూడా, నా బోటి గండి చెప్పుకోమ్మ నా ప్రార్థన. అమ్మా నా మీద కూడా పడని అమ్మ. అమ్మవారు ఎక్కడో విశాలాక్షి కాశీలో ఉంది, శంకరాచార్యుల వారు కేరళలో పుట్టారు, దూరంగా ఉండిపోయానమ్మా. నువ్వు స్నపయ కృపయ, నా మీద నీ కంటి నుంచి పడేటటువంటి అమృతంతో నన్ను తడిపేస్తే ఏమవుతాను? నాకున్నటువంటి జాడ్యం అంతా పోతుంది. ఏమయ్యా మరి ఎక్కడో ఉన్నానంటున్నావు, యోగ్యత లేని వాడిని అంటున్నావు, నేను చూస్తే మాత్రం ఇంకా ఉపయోగం ఏముంది? పైగా నీలాంటి వాడిని చూస్తే నా చూపు అపవిత్రం అవదా అంటావేమో అమ్మా. స్నపయ కృపయ మమపి శివే శివే పిలిచారు ఓ శుభంకరురాలా. అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వాహర్మ్యే వాసమకర నిపాతో హిమకరః. చంద్రకిరణములు అరణ్యములలో ఉండేటటువంటి ముళ్ళ పొదల మీద పడతాయి. అంత మాత్రం చేత చంద్రుడి కంట్లో ముల్లుగుచ్చుకుంటుందమ్మా. చంద్రకాంత శిలలతో నిర్మించినటువంటి రాజాంతపురముల యొక్క గోడల మీద పడతాయి. చంద్రకాంత శిలలతో చేసినటువంటి గోడల మీదకి వెళ్ళి చంద్రకిరణములు పడితే అందులోంచి కాంతులు వస్తాయి. ఇక్కడ నాకు సంబంధించిన శిలలు ఉన్నాయని చంద్రుడు ఎక్కువ కిరణములు వేస్తాడా? ఈ ముళ్ళ పొదలని అడవిలో కిరణములను ప్రసరించడం మానేశాడా? అమ్మా అరణ్యంలో ముళ్ళ పొదల మీద కిరణములు పడినా చంద్రుడి గట్టికి నిప్పి లేదు, కానీ పొదలకి మాత్రం అందం వచ్చింది, ప్రకాశించాయి. నువ్వు ఒక్కసారి నా వంక చూశావా, అనుగ్రహింపబడిపోతానమ్మా. నన్ను ఒక్కసారి చూడమ్మా. స్నపయ కృపయ, అందరినీ చూస్తే సరిపోదమ్మా, అందరినీ చూసినట్టు చూస్తే సరిపోదు, నన్ను నీ చూపుల వర్షంలో తడిపోయాలి, నన్ను అనుగ్రహించమ్మా అంటారు శంకర భగవత్పాదులు. అంతటి దయామయి. అందుకే నాకు ఈ విషయం చెప్తుంటే ఒక విషయం స్ఫురణకు వస్తుంది. అమ్మవారి పాదములను పట్టుకున్నటువంటి వాడు ఇహమునందు పరమునందు ఎప్పుడూ కాలమునందు దేశమునందు కూడా ఎలా రక్షింపబడుతుంటాడో, ఆవిడ అనుగ్రహ శక్తి ఎంత గొప్పగా ఉంటుందో, ఆవిడ యొక్క ఈశ్వరత్వం అంటే ఆవిడ సమస్త ప్రాణుల్ని రక్షించగలిగిన శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందో మూకశంకరులు ఆ మూక పంచశతిలో పాదారవింద శతకంలో స్తోత్రం చేశారు. మూకశంకరులు పుట్టుక చేత నోరు లేనివారు. వారు కాంచీపురంలో కామాక్షి దేవాలయంలో కూర్చుని ఉన్నారు. కామాక్షి పరదేవత అలా వెళ్ళిపోతూ నిలబడింది. ఆయన ఇటు తిరిగి కూర్చున్నారు. అమ్మవారు ఇలా వెళ్ళిపోతోంది. అమ్మవారి పాదాల వంక చూశారు, ఇలా తలెత్తి చూశారు. అమ్మవారు తాంబూల చర్మణం చేస్తూ ఆ తాంబూలపు పిడచ తీసి నోట్లో పెట్టింది. అంతే, ఆయనకి కవిత్వం వచ్చింది. 100 శ్లోకాలు అమ్మవారి పాదాల మీద చెప్పారు. పాదారవింద శతకం. అమ్మవారి నీలా తల పైకెత్తి చూసేవాడు చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకం. అమ్మవారి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలు చెప్పారు. స్తుతి శతకం. అమ్మవారు అటు నించుంది కదూ, ఇలా చూసింది కడగంటి చూపు, కటాక్ష శతకం 100 శ్లోకాలు చెప్పారు. అమ్మవారి యొక్క గొప్పతనాన్ని 100 శ్లోకాలు చెప్పారు. ఆర్యా శతకం. ఈ 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి అంటారు. అమ్మవారు నీకేం కావాలంది? నాకు కంఠం తీసేయమన్నారు. ఏమంది?
నువ్వు ఇచ్చిన వాక్కు, నిన్ను స్తుతి చేశాను, ఉంచితే ఏమైనా మాట్లాడతానేమో, వద్దమ్మా అన్నారు. అమ్మవారే పలికించింది కాబట్టి మూక పంచశతిలో చెప్పబడిన శ్లోకాలు అమ్మవారే చెప్పింది అంటారు. అమ్మవారే అమ్మవారి వైభవాన్ని మూకశంకరుల ద్వారా చెప్పిన శ్లోకం. పాదారవింద శతకంలో మూకశంకరులు స్తోత్రం చేశారు అమ్మవారిని. దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాత తవ చరణ పద్మో విజయతే అంటారు. యథార్థానికి ఈ శ్లోకం అందరికీ కూడా కంఠస్థం కావాలి. ఈ శ్లోకం ప్రతిరోజు ఒక్కసారి అమ్మవారి దగ్గర చెప్పుకుంటే 9 గ్రహములలో ఏ గ్రహములైనా కూడా భయంకరమైనటువంటి ఫలితములను ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నా కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ గ్రహముల యొక్క ఆ వ్యగ్రత ఉపశాంతి పొందుతుంది. ఇది మంత్రస్వరూపమైనటువంటి శ్లోకం. అమ్మవారి పాదముల వైభవాన్ని, ఆవిడ కాత్యాయని అనుగ్రహాన్ని, ఆవిడ లోకములను రక్షించేటటువంటి స్థితిని మూకశంకరులు ఆవిష్కరించారు. దదానో భాస్వత్త, అమ్మవారి పాదములుట సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఉంటాయి. అంటే అంత కాంతివంతములై ఉంటాయి. కాంతివంతములు అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాంతి అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే సూర్యుడికి అన్వయం అవుతుంది. అందుకే భాస్కర అని పేరైంది. అమ్మవారి పాదములే సూర్యుడు. ఇందుచేత అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురవిపువరాహస్య భవతి అంటారు శంకరులు. అమ్మవారి పాదములు సూర్యబింబంలా ప్రకాశిస్తుంటాయి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి పాదాలకు ఒక పేరుంది. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. ఆమె చేతుల గోళ్ల నుంచి నారాయణుడి దశావతారాలు వచ్చాయి. నకదీదితి సంచన్న మజ్జన తమోగుణ. ఆవిడ పాదములకు ఉండేటటువంటి 5 వేళ్లు చూడక్కర్లేదు, ఒక్క వేలుకు ఉండేటటువంటి గోటిలోంచి వస్తున్నటువంటి కాంతిని చూసినంత మాత్రం చేత గత జన్మలలో చేసుకున్నటువంటి పాపముల చీకట్లు విచ్చిపోతాయి. అంతటి సరస్వతీ కటాక్షాన్ని ఇవ్వగలదు. సూర్యుడు వస్తే చీకటి ఇంకెలా ఉండదో. అమ్మవారి పాదములు పట్టుకొని నమస్కరించడం అలవాటైన వాడికి అజ్ఞానము ఉండదు. ఆవిడ అంతటి సరస్వతీ కటాక్షాన్ని అనుగ్రహించేస్తుంది. ఆవిడ అంతటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే ఆ తల్లి పాదములు ఆవిడ పాదములకు చేసిన నమస్కారము సూర్యనారాయణమూర్తికి చేసిన నమస్కారమే. సూర్యుడు గ్రహాల స్థితిలో చూసినప్పుడు సూర్యగ్రహం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే మనకి లోకంలో ఎప్పుడైనా ఒక మాట చెప్తారు, ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయాలి. అమ్మవారి పాదములకు ప్రతిరోజు నమస్కారం చెయ్యడానికి అలవాటు పడిన వాళ్ళకి అమ్మవారి యొక్క పాదముల యొక్క కాంతి సూర్యకాంతితో తుల్యము కనుక సూర్యుడు పాదములను ఆశ్రయించి ఉంటాడు. కాబట్టి అమ్మవారి యొక్క పాదములకు నమస్కరించినటువంటి వాడి యొక్క ఆరోగ్యములకు ఢోకా ఉండదు. దదానో భాస్వత్త అమృత నిలయో. అమ్మవారి పాదములు చంద్రుడి యొక్క స్థానం. చంద్రుడు చల్లగా ఉంటాడు, అమృత కిరణుడు అని పేరు. అమృతం చంద్రుడిలో ఉంటుంది. అందుకే చంద్రబింబంలోంచి అమృత ధార పడుతూ ఉంటుంది. ఇప్పుడు అలా పడుతుంది కాబట్టే శివుడికి అభిషేకం చేసినప్పుడు ధ్యాన శ్లోకం ఒకటి చెప్తారు యజుర్వేదంలో. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపద్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షారుద్రాక్షమాలాసు లలిత వపుష శాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం.
ఆ చంద్రమండలంలోంచి పడేటటువంటి అమృతధారల చేత ఈ బ్రహ్మాండమంతా శివలింగంగా తడిసిపోతూ ఉంటుంది. అమృతత్వము అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఈసారి శరీరంతో వచ్చాడు కాబట్టి ఈసారి శరీరం పడిపోవడమే ఆఖరిసారి పడిపోవడం, ఇక మళ్ళీ శరీరంలోకి వెళ్ళడం. అంటే పునరావృత్తి లేనటువంటి మోక్షస్థితికి కావలసినటువంటి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి లక్షణం అమ్మవారి పాదాలకు ఉంది. చంద్రుడి యందు ఏ అమృతత్వం ఉందో అమ్మవారి పాదముల యందు అదే చంద్రతత్వం ఉన్నది. అందుకే అమ్మవారి పాదములను చంద్రుడు ఆశ్రయించి ఉంటాడు. నవగ్రహములలో సూర్యుడు, చంద్రుడు. ఇందాక నేను మీకు సూర్యుడి గురించి మనవి చేశాను. చంద్రబింబం కూడా అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉంది. చంద్రుడికి ఏ అమృతత్వం ఉన్నదో అదే అమృతత్వం, అంటే మృత్యువు నుంచి తప్పించగలిగినటువంటి శక్తి అమ్మవారి పాదములకు ఉంది. నవగ్రహాల పరంగా చూస్తే చంద్రుడు బుద్ధికారకుడు. అమ్మవారి పాదములకు ఎవరు నమస్కారం చేస్తారో అటువంటి వారందరికీ కూడా జగన్మాత మంచి బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. బుద్ధి అంటే మంచి ఆలోచనలు కలగడం. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అంటారు. ప్రచోదయాత్ అంటే మా మనసులు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. ఏ మంచి విషయముల వైపుకి మీరు ప్రేరేపింపబడ్డారో దాని వలన సత్కర్మ జరుగుతుంది. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పిన మాట. ఒక మంచి పని జరిగింది అంటే పైకి కనపడకుండా లోపల ఒక మంచి ఆలోచన ముందుంది. నేను కాశీ వెళ్ళాలి, ఒక్కసారైన జన్మలో కాశీ వెళ్ళి గంగలో స్నానం చెయ్యాలి, విశ్వనాథుణ్ణి దర్శనం చెయ్యాలి, విశాలాక్షిని అర్చించాలి అని మనసులో ఒక సంకల్పం చేశాననుకోండి, అది గట్టిపడితే కాశీ వెళతాను. అసలు సంకల్పమే లేదనుకోండి, అవన్నీ ఎందుకని ఊరుకున్నాను అనుకోండి, అసలు కాశీ వెళ్ళడం ఇప్పుడు తటస్థిస్తుంది. లేదు, నేను అలా వెళ్ళిపోతున్నాను. ఓ పిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తోందమ్మా, 3 రోజుల నుంచి ఏమీ లేదమ్మా, మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, కడుపులో తిప్పుతోందమ్మా, ఆకలిస్తోందమ్మా, ఏమన్నా పెట్టమ్మా అని. ఉట్టిది అలాగే అంటారు అని వెళ్ళిపోవడం కూడా వెళ్ళిపోవచ్చు. నేను అయ్యో పాపం ఆకలిస్తోందట, పిల్ల ఎలా ఏడుస్తోందో, మంచినీళ్లు వాంతి చేసుకుంటోందని 10 రూపాయలు ఇవ్వడం కాదు, పరిగెత్తుకుంటూ పక్కనున్న కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక రొట్టె కొని కాసిన మంచినీళ్లు సీసాతో కొనుక్కొచ్చి ఆ పిల్లకిచ్చి, తల్లికిచ్చి, ముందు పిల్లకి పెట్టి నువ్వు తిను, ఈ మంచినీళ్ళు తాగండి అని కూడా ఇచ్చి వాళ్ళిద్దరూ తిని నా వంక సంతోషంగా చూస్తుంటే కూడా నేను వెళ్ళొచ్చు. అసలు పెట్టాలన్న సంకల్పం ఇక్కడ పుడితే కదా, దయ కలిగి ఒక సంకల్పం ఇక్కడ పుడితే ఓ మంచి పని. అసలు సంకల్పం లేకుండా మంచి పని ఎందుకు జరుగుతుంది? సంకల్పం లేకుండా చెడ్డు పని ఎందుకు జరుగుతుంది? ఓ దుష్ట సంకల్పం ఉంటే ఓ దుష్టకార్యం జరుగుతుంది, ఓ సత్సంకల్పం ఉంటే సత్కార్యం జరుగుతుంది. లోకం అందరూ మంచిగా ఉండాలి, మంచే జరగాలంటే అందరిలోనూ మంచి ఆలోచనలు రావాలి. మంచి ఆలోచనలు రావాలంటే ఇంద్రియముల నుంచి మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి. లోపలికి ఏం పెడతాయో అవే మంచి సంకల్పములుగా మారుతాయి. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, నేను దుష్టమైన ఆహారం తిన్నాను అనుకోండి, నా ఆరోగ్యం ఎందుకు నిలబడుతుంది? సాయంకాలం అయ్యేటప్పటికీ వాంతులు ఇంకొకటి ప్రారంభం అవుతాయి. నేను మంచి ఆహారం తీసుకున్నాను అనుకోండి, ఆరోగ్యం నిలబడుతుంది, బలంగా ఉంటాను. అలాగే నేను కంటిలోంచి లోపలికి వెళ్ళేవన్నీ చూడకూడనివి చూస్తున్నాను అనుకోండి, నేను మంచి పనులు ఎలా చేస్తాను? నేను చెవులలోంచి లోపలికెడుతున్నవన్నీ వినకూడనివి వింటున్నాను అనుకోండి, నాకు మంచి సంకల్పం ఎందుకు వస్తుంది? నేను ముక్కుతో వాసన చూడకూడనివి చూస్తున్నాను అనుకోండి, నాకు మంచి సంకల్పం ఎందుకు వస్తుంది? నేను నోటితో ఏది మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నాను అనుకోండి, మంచి సంకల్పాలు ఎందుకు వస్తాయి? నేను చూసేవి మంచివైతే, లోపలికెడుతున్నవి మంచి విషయాలైతే మంచి పనులు సంకల్పాలుగా వస్తాయి. ఇప్పుడు బుద్ధులు ప్రేరేపింపబడుగాక అన్న మాటకు అర్థమేమిటి? నా వ్యాపారం బాగుండడానికి 1,00,000 మంది పాడైపోయినా పర్వాలేదని చెప్పి చూపించకూడనివి చూపించకుండా ఉండగలిగినటువంటి నిగ్రహ శక్తి నాకు కలుగుగాక. ఒకవేళ వాడి వ్యాపారానికి చూపించకూడనివి వాడు చూపించడానికి సిద్ధపడినా చూడకుండా ఉండగలిగిన నిగ్రహ శక్తి నాకు కలుగుగాక. ఇది ఎవరి అనుగ్రహంతో రావాలి? ఈ బుద్ధి అమ్మవారి అనుగ్రహంతో రావాలి. బయట అయితే గ్రహాల్లో చంద్రుడి వల్ల రావాలి. ఆ చంద్రుడు అమృతం నిలయంగా ఉన్నటువంటి వాడు. ఆ అమృతం నిలయంగా కలిగి చంద్ర సమానమైనటువంటి పాదములు అమ్మవారి పాదములు. కాబట్టి ఇప్పుడు నవగ్రహాల్లో 2 గ్రహాలు అమ్మవారి పాదాల్లోనే ఉన్నాయా లేవా? కాబట్టి దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపుహు. లోహిత వపుహు అంటే, లోహితం అంటే ఎర్రని, వపుహు అంటే శరీరం అన్నవాడు. ఎర్రని శరీరం ఉన్నటువంటి గ్రహం కుజగ్రహం. కుజగ్రహం అందరూ భయపడేటటువంటి గ్రహాల్లో అదొక గ్రహం.
మంగళవారం నాడు అందుకే ప్రథమహోరలో ఏం పని చేయరు, ఎందుకంటే మంగళవారం ప్రథమహోర కుజహోర, కుజహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి మంగళవారం అని పేరు. అటువంటి కుజుడు భూమి, ధనము, కలహము, సోదరుల మధ్య వైరము, పరాక్రమము, సోదర స్థితి ఇలాంటి వాటికి కారకుడైన, ఎలా బుద్ధికారకుడు చంద్రుడో అలా వీటికి కారకత్వంతో ఉంటాడు కుజుడు. అమ్మవారి పాదములు ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉండేటటువంటి అమ్మవారి పాదములను పట్టుకుని ఎవడు ప్రతిరోజు నమస్కారం చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఎర్రని శరీరం కలిగినటువంటి కుజుని వలన ఏ ఉపద్రవములు కలగవు. ఎందుకు కలగవు అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గ్రహములకు ఈశ్వరత్వం లేదు. గ్రహములు ఈశ్వరుడు కాడు, అవి వశవర్తి. అందుకే శనీశ్వరుడు అంటారు, తప్పు. శనీశ్వరుడు అన్న మాట లేదు, శనైశ్చరుడు. శనైహి చరహ, మెల్లమెల్లగా నడుస్తాడు. ఈశ్వరుడు శాసించగలడు, వీడి జోలికి నువ్వు వెళ్ళద్దు, వీడి జోలికి నువ్వు వెళ్ళు చెప్పగలడు. ఆయన ఆజ్ఞకి వశపడి ఉంటారు గ్రహాలు. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం నవగ్రహ కవచం కట్టుకుంటుంది. అంటే శివాజ్ఞకి వశవర్తి అయి ఉంటాయి గ్రహాలు. శివుడు జాతకంలో ఉపద్రవం కనిపించవచ్చు, గోచార రీత్యా దోషం కనపడచ్చు, కానీ పరమశివ భక్తుడై ఉన్నాడు అనుకోండి ఆయన, అటువంటి వాడికి ఆయన నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, పాము కరవవలసిన వాడిని చీమతో కనిపించి విడిచిపెడతాడు. కాదనడానికి నేనెవరు? ఆయన ఈశ్వరత్వం ఉన్నవాడు పరమశివుడు. అందుకని గ్రహములకు ఈశ్వరత్వం లేదు, ఆయన బంట్లు. ఆయన వీడి జోలికి వెళ్ళవద్దు అన్నవాడి జోలికి వెళ్ళలేవు. అందుకే భక్తి కవచం కట్టుకున్నవాడిని గ్రహములు కూడా బాధించడం అంత తేలికైన విషయం ఏం కాదు. అందుకే ఎర్రని అమ్మవారి పాదములను ప్రతిరోజు ఎవడు చూసి నమస్కరిస్తున్నాడో అటువంటి వాడిని ఎర్రని శరీరం ఉన్న కుజుడు కూడా ఏమీ చెయ్యలేడు. అందుకే ఇప్పుడు నవగ్రహాల్లో 3 గ్రహములు దధానో భాస్వత్త అమృత నిలయో లోహితవపు. 3 గ్రహములు అమ్మవారి పాదముల యందు ఉన్నాయా లేవా? నేను ఇందాక మీతో చంద్రమండలం అమ్మవారి పాదముల యందు ఉంటుంది అని ఒక మాట అన్నాను. అసలు అమ్మవారికి చంద్రుడికి ఉండేటటువంటి అనుబంధం అటువంటిది. అమ్మవారికి 12 మంది ఉపాసకులు ఉన్నారు, చాలా గొప్ప ఉపాసకులు వాళ్ళు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథ అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకాః అని 12 మంది అమ్మవారి ఉపాసకులు. అందులో చంద్రుడు ఒకడు. చంద్రుడు అమ్మవారిని అంత ఉపాసన చేస్తూ ఉంటాడు. అసలు అమ్మవారి ముఖాన్ని చెప్పవలసి వస్తే చంద్రుడితోటే చెప్తారు. మూకశంకరులు కూడా స్తుతి శతకంలో రాకాచంద్ర సమాన కాంతి వదనానకాధిరాజస్తుత అని అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు. ప్రస్తుతి చేస్తూ మూకానామపి, మూగతనంతో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి కవిత్వాన్ని ఇస్తుందంటే ఆవిడ గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి వాగ్వైభవాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటారు. పౌర్ణమి నాడు ఉండేటటువంటి, అది ఏ పౌర్ణమి? శరత్కాల పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడిన ముఖంతో ఉంటుంది అమ్మవారు. శంకరులు కూడా సౌందర్యలహరిలో లలాటం లావణ్యద్యుతి విమలమా భాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిదః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అంటారు. రాకాహిమకరః అమ్మవారి ముఖాన్ని చంద్రుడితో పోలుస్తారు. ఆ సూర్యుడు అమ్మవారి పాదాల్లో ఉన్నాడు, చంద్రుడు అమ్మవారి పాదాలలో ఉన్నాడు, కుజుడు అమ్మవారి పాదాలలో ఉన్నాడు. ఇక్కడ వరకే కాదు, దధానో భాస్వత్త అమృత నిలయో లోహితవపు వినమ్రాణం సౌమ్యో. సౌమ్యుడు అంటే సోముని యొక్క కుమారుడు బుధుడు. బుధుడు అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉంటాడు. తత్వతః బుధుడికి ఒక లక్షణం ఉంది, ఆయన వ్యాపార వ్యవహారములకు కారకత్వంతో ఉంటాడు. వ్యాపార వ్యవహారముల యందు మంచి ఉన్నతిని పొందాలి అంటే బుధగ్రహం యొక్క అనుగ్రహం విశేషంగా ఉండాలి. అమ్మవారి పాదములను నమ్ముకున్నటువంటి వాడికి ఏ వ్యవహారంలోనూ అపజయం అనేటటువంటిది ఉండదు. ఎంత ఆపదలో ఉండనివ్వండి, ఆవిడ పాదములు రక్ష. అందుకే శంకరులు అంటారు సౌందర్యలహరిలో, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః
తరూణాం దివ్యాణాం హసతైవతే చండి చరణం ఫలాని స్వశ్చేప్య కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. దేవలోకంలో ఉన్నటువంటి దేవతల యొక్క భార్యలు వాళ్ళకి ఏమైనా కోరిక తీరాలి అంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే కల్పవృక్షం పువ్వు పూసి కాయి పండై తన సుకుమారమైన చేతులతో వాళ్ళ కోరికలు తీరుస్తుంది. కానీ మనకో ఆ బెంగలేదు. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎక్కడుండనివ్వండి, అమ్మా అని పిలిచాననుకోండి అంతే, అమ్మవారు వెంటనే పలికి మనని కష్టంలోంచి ఉద్ధరిస్తుంది ఆ తల్లి. అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం బహుతేలిక. అమ్మా అని పిలిస్తే చాలు పలుకుతుంది ఆ తల్లి. అలా పలికి రక్షించగలిగినటువంటి దయార్ద్ర హృదయ అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి, వ్యాపార వ్యవహారముల యందు అనుగ్రహంతో మనం విజయాన్ని పొందడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహించగలిగినటువంటి బుధగ్రహం యొక్క ప్రచోదన శక్తిగా అమ్మవారి పాదముల నుండి మనకి కటాక్షింపబడుతోంది. అందుకని ఇప్పుడు బుధగ్రహం ఎక్కడున్నట్టు? అమ్మవారి యొక్క పాదముల యందే ఉన్నట్టు. కాబట్టి వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్. గురుగ్రహం ఒక గ్రహం. జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే చాలండి అంటారు. గురువు గారి అనుగ్రహం ఉందా చాలు, వాడి గ్రహాలన్నీ ఎలా ఉన్నా రక్షింపబడిపోతాడు. గురుగ్రహం ఒక్కటి ఉండవలసిన స్థానంలో ఉండకుండా తప్పుకుందా చాలా కష్టం. అటువంటి గురుగ్రహాన్ని తేజోవంతం చెయ్యడానికి శంకరాచార్యుల వారు ఈ జాతికి పెట్టిన భిక్ష దక్షిణామూర్తి స్తోత్రం. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురుగ్రహం నవగ్రహాల్లో పరిశీలనం చేసినప్పుడు కొన్ని శక్తులను అనుగ్రహిస్తుంది. దానికి కారకత్వం అది. అందులో గృహము, సంతానము, సుఖము, భోగము ఇటువంటివన్నీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహంతో వస్తాయి. ధనము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం. బాహ్యంలో బృహస్పతి గురువు. కానీ అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రకమైన సంతాన లేమి ఉన్నదా, ఆ తల్లి అనుగ్రహించలేకపోవడం అనేటటువంటిది లేదు. ఆ తల్లి అనుగ్రహించిందా, ఎంతటి సంతానం లేని వాళ్ళు కూడా అమ్మా అని పిలిపించుకోగలుగుతారు. అందుకే శ్రీమాత్రే నమః ఆ నామాన్ని సంపుటీకరణం చేస్తూ ఉంటారు. ఆ నామాన్ని సంపుటీకరణం చేస్తే అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని పొందలేకపోయిన వాళ్ళు కూడా జీవితంలో పొందడానికి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగితే ఎంత గొప్ప బిడ్డనైనా ఇస్తుంది. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు. కాబట్టి గురుగ్రహం ఎటువంటి అనుగ్రహాన్ని ఇవ్వగలదో, గురుగ్రహం జాతకుణ్ణి ఎలా రక్షించగలదో అమ్మవారి అనుగ్రహం ఒక్కటే అలా రక్షించగలదు. అందుకే గురురపి సాధారణంగా దేవగురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రాచార్యుల వారు ఇద్దరు ఒక చోటే కలవడం కష్టం. ఎందుకంటే ఆయన వెనక దేవతలు ఉంటారు, ఈయన వెనక రాక్షసులు ఉంటారు. అపి కూడా ఎవరుంటారట? శుక్రగ్రహం కూడా ఉంటుంది అమ్మవారి పాదాల్లో. ఎలా? శుక్రుడు రాక్షసులకు గురువు. శుక్రుడు చాలా చాలా గొప్పవాడు. అందుకే శుక్రహోరతో రోజు ప్రారంభమైందనుకోండి, శుక్రవారం అంటారు. శుక్రవారం నాడు సమస్త మంగళ కార్యాలు ప్రారంభం చేస్తారు. కొత్తగా వాహనం ప్రారంభం చేయాలన్నా శుక్రవారం నాడే ప్రారంభం చేస్తారు. పెద్దల్ని కలుసుకోవాలన్నా శుక్రవారం నాడు కలుసుకుంటారు. శుక్రవారం శుక్రహోర అంత గొప్పది. అటువంటి శుక్రవారం నాడు ఆ శుక్రుడి యొక్క అనుగ్రహము కానీ ఉన్నదా, కళత్రము అంటే భార్యాస్థానం గట్టిగా ఉంటుంది. భార్య ఆరోగ్యవంతురాలై చక్కగా భర్తని సేవించి అనుకూలమైన దాంపత్యం ఉంటుంది. మంచి సంతానం కలుగుతుంది, వాహన సౌఖ్యం కలుగుతుంది, మంచి యోగకారకం, ఇల్లు కట్టుకుంటాడు, సంతానం కలుగుతుంది, అన్ని విధాలా సుఖశాంతులు అనుభవిస్తాడు. సాహిత్యము సంగీతము ఈ రెండిటి యందు నిష్ణాతుడవుతాడు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే. అందుకే శుక్రగ్రహానికి కవి అని ఒక పేరు. ఎందుచేత అంటే కవి అనబడేటటువంటి ఋషికి కుమారుడుగా వచ్చాడు శుక్రాచార్యుల వారు ఒకప్పుడు. అందుకని కవి అని పేరు. మూకశంకరులు ఆ పేరు వాడుతున్నారు. అందుకని గురురపి కవిత్వంచ కలయన్. అమ్మా, ఇన్ని మంగళములు ఎక్కడి నుంచి వస్తాయి? నీ పాదములను నమ్ముకున్న వాడికి వస్తాయమ్మా. ఎంత అశుభం రావలసిన వాడికైనా సరే ఆ అశుభాన్ని తీసేసి మంగళం ఇవ్వాలంటే నీ పాదానికే చెల్లి. అసలు కొత్త సంవత్సరం ప్రారంభం అయింది అనేటప్పటికీ ఈ కొత్త సంవత్సరంలో నేను చేస్తున్న ప్రసంగాలు మొట్టమొదటి ప్రసంగం నెల్లూరులోనే.
అటువంటి చోట చెప్తూ అమ్మవారి పాదముల ఎందే నవగ్రహముల యొక్క అనుగ్రహ శక్తి ఎలా ఉంటుందో చెప్పకపోతే ఇంకెందుకంటే ప్రసంగం, ఇంకెందుక కాత్యాయని వైభవం. అందుకని ఇవాళ ప్రత్యేకంగా నేను ఈ శ్లోకాన్ని ఎందుకు జ్ఞాపకం వచ్చి అనుసంధానం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం, శుక్రాచార్యుల వారి అనుగ్రహం ఆ పాదంలోనే ఉన్నాయి. ఆ తల్లి తలుచుకుందా ఎటువంటి మంగళాలైనా ఇచ్చేస్తుంది, ఎంత ఆపద నుంచి అయినా గట్టెక్కేస్తుంది, ఎవరినైనా కాపాడేస్తుంది. ఆవిడ చెయ్యలేనిది ఏముంది? అప్రమేయమైనటువంటి శక్తి కలిగినటువంటి తల్లి, ఎంత శక్తి కలిగినదో అంత అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లి. ఇవి ఎలా అన్వయం అవుతాయో పరమాద్భుతమైనటువంటి గ్రహాలు ఇంకా కొన్ని ఉన్నాయి. గురుగ్రహం, శుక్రగ్రహం కొంత చెప్పాను మీకు. శుక్రగ్రహం తర్వాత ఇంకా శనైశ్చర గ్రహం. అందులో ఏలినాటి శనిలో ఉన్నవాళ్ళు, శనిగ్రహం యొక్క ఇబ్బందితో మేము కొంచెం బాధలో ఉన్నాం అనుకున్న వాళ్ళు తప్పకుండా విని ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. ప్రతిరోజు అమ్మవారి దగ్గర చెప్పవలసిన శ్లోకం ఆ శ్లోకం. అలాగే రాహుకేతువులు ఎలా అన్వయం అవుతారా, తల్లి పాదములు ఎలా లోకాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకే ప్రసంగం. 6 గంటలకి మనం తిరిగి కలుసుకున్నప్పుడు ఈ శ్లోకానికి వ్యాఖ్యానాన్ని పూర్తి చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.